వన్ ఆఫ్ మై ఫ్రెండు రాజస్థాన్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీలో డిపార్ట్‌మెంట్‌లో జాబ్ జేస్తున్నాడు. అండ్ యాస్ వెల్ యాస్ ఎయిర్ ఫోర్స్‌లో అంటే ప్రాముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేశాడనమాట. నేను ఆ అబ్బాయిని అడిగాను, "మీకు ట్రైనింగ్ ఎలా ఇస్తారు?" ఆహ్, మే ఇంటర్ అయిపోగానే ఆ అబ్బాయి జాయిన్ అయిపోయాడు. ఇప్పటిదాకా స్టిల్ ఇప్పుడు గూడా చేస్తూనే ఉన్నాడు. అంటే ఒక క్యూరియాసిటీ ఉంటది కదా! ఎలా ఉంటది ఎయిర్ ఫోర్స్ అనేది? అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంటది? ఆర్మీ ఎలా ఉంటదని? అని అడిగాను. అడిగితే చాలా విషయాలు చెప్పాడు నాకు. ట్రైనింగ్ ఎలా ఇస్తాడన్నప్పుడు నాకందులో గగురు పుట్టించి ఒక మాట చెప్పాడు. అంటే ఏంటంటే మామూలుగా ఎవరినైనా సరే ఇండియన్ ఎయిర్ బేస్‌లోకి ఆ ఎయిర్ ఫోర్స్ మీరు చూసే ఉంటారు. ఆ ఎయిర్ ఫోర్స్‌లోకి జాయిన్ చేసుకునే ముందు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ట్రైనింగ్ ఎలా ఉంటదంటే చాలా కఠినంగా ఉంటది. అని చెప్పాడు. కఠినంగా ఉంటది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకో, సగానికి సగం మంది ఎళ్ళిపోతారు ఇంటికి. తట్టుకోలేక కొంతమంది హోమ్ సిక్ అని చెప్పేసి, ఆ క్రమశిక్షణ తట్టుకోలేక. అయితే అందులో ఒక విషయం నాకు చెప్పాడు. చెప్పినప్పుడు దాన్ని నేను వేరే ఒక పుస్తకంలో చదివాను. ఎందుకలా సైనికులు గావచ్చు, ఎందుకలా తరపిది చేస్తారని. అక్కడ ఒక కమాండర్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఏదన్నా ఒక వర్క్ జరుగుతున్నప్పుడు, ఒక యుద్ధం గాని, ఏదైనా ఒక వర్క్ గాని, ఒక ప్రాజెక్ట్ వర్క్ గాని ఏదైనా జరుగుతున్నదనుకో, కమాండర్ ఏదైనా కమాండ్ చేసినప్పుడు, కిందున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో, ఎదురు ప్రశ్న ఎయకోకుండా వెంటనే ఒబే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యుద్ధం జరుగుతుందనుకోండి. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు ఎదురుగా కాల్చు, గన్స్ పట్టుకొని అన్నప్పుడు కాల్చేయాలంతే. అంటే ఎదురుగా వాళ్ళున్నారు గదా! వీళ్ళున్నారు గదా! ఇది అడ్డం గదా! ఇది అవ్వదు గదా! అనే క్వెషన్ ఏం రైజ్ చేయకూడదనమాట. సో, వాళ్ళు ఏదైతే చెప్తారో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం ఒబే అవ్వాలి. నేను అడిగాను ఆ అబ్బాయిని ఎందుకలా చేస్తారని. అప్పుడు నాకొక ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు. ఏంటంటే వన్స్ నువ్వు ఆహ్, ఎయిర్ బేస్‌లోకి గాని, లేదా ఆర్మీలోకి గాని వెళ్ళావంటే, మన బ్రెయిన్‌ను, మన బాడీని వాళ్ళెలా కంట్రోల్‌లో పెడతారంటే, యుద్ధంలోకెళ్ళినప్పుడు గాని, ఏదైనా వర్క్‌లోకెళ్ళినప్పుడు గాని, నీ బ్రెయిన్ అంటే నీకంటూ స్వతహాగా ఆలోచించుకునే టైం గాని, కెపాసిటీ గాని వాళ్ళివ్వరు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను కమాండర్ అనుకోండి. మీరందరూ ఎగ్జాంపుల్ చెప్తున్నా సుమా. యుద్ధంలో కూర్చున్నారనుకోండి గన్స్ పట్టుకొని. ఇప్పుడు ఎదురుగా నేను గన్స్ కాల్చండి లేదా ఎదురుగున్న వారు ఫైర్ చేయండన్నా. వాళ్ళు చాలా దూరం ఉన్నారు. వాళ్ళు చనిపోరు. పైగా మనకెంతో ఆపదుంటది అని మీకు తెలుసు. నాకు తెలుసు. కానీ మీకు తెలుసు లాజికల్‌గా ఇది ఇంపాసిబుల్ అని తెలుసు. అయినప్పటికిని కమాండర్ ఏదైతే చెప్తాడో దాన్ని వెంటనే ఒబే చేయాలి. అది అవ్వతదా? కాదా? అనే టైప్ అనమాట. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే ఆ కైండ్ ఆఫ్ ఒబీడియంట్ అనేది వాళ్ళు ఫస్ట్‌లోనే జాయిన్ అవుతానే, ఆ గ్రూప్‌లో జాయిన్ అవుతానే మనుషుల్ని ఎలా తయారు చేస్తారంటే, వెంటనే ఒబే చేసే విధంగా, వెంటనే వాళ్ళకంటూ స్వతహాగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకునే టైం ఇవ్వరు. జస్ట్ కమాండర్ ఏం చెప్తాడో అది ఒబే చేయాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి దూకంటే దూకేయాలి. ఇక్కడి నుంచి ఇప్పుడు పారాసైట్ ఏసుకొని విమానంలో పోతున్నాం. దూకి అంటే దూకేయాలి అంతే. ఇప్పుడు కాల్చంటే కాల్చాలంతే. ఆగు అంటే ఆగాలంతే. ఎగురంటే ఎగరాలంతే. అంటే లేదండి ఇది అవ్వదు. ఇది చాలా హైట్ ఉంది. కిందుంది. కాలువలు అని చెప్పడానికి రీజన్స్ లేవు. అలా వన్స్ నువ్వు ఆ జాబ్‌లో గాని, ఆ పరిస్థితిలో గాని నువ్వు జాయిన్ అయితే, నీకంటూ ఓన్‌గా ఆలోచించుకునే కెపాసిటీ, ఆ కేపబిలిటీని నీకివ్వరు. సో, కంప్లీట్‌గా నువ్వు సరెండర్ అయిపోవాలి వాళ్ళకు అని చెప్పాడు. ఆ మాట నేను వేరే పుస్తకంలో కూడా చదివినప్పుడు ఎందుకలా చేస్తారన్నప్పుడు నాకు చాలా ఒళ్ళు గగురు పుట్టించే మాట. ఎందుకంటే వన్స్ మన బాడీని, మన ఆలోచనలు, మన తెలివితేటలన్నిటిని వాళ్ళ చేతుల్లో తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న లేస్తానే డ్రిల్ చేస్తారు గదా! మన చిన్నప్పుడు స్కూల్‌లో కూడా చదివినప్పుడు డ్రిల్ చేసినప్పుడు నిలబడండి, కూర్చోండి అని సంథింగ్ డ్రిల్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు అవతల ఉన్నటువంటి కమాండర్ ఏదైతే చెప్తాడో యాస్ ఇట్ ఈజ్ మనం అదే చేయాలి. సో, అలా మన బాడీని మొత్తం వాళ్ళు కంట్రోల్‌లో పెట్టుకుంటారు. ఇప్పుడు నేనంతా ఎందుకు చెప్పానంటే ఆహ్, ఒక ఇండియన్ ఆర్మీకి కావచ్చు, లేదా ఎయిర్ ఫోర్స్‌కి కావచ్చు, ఒక కంపెనీకి కావచ్చు, జాయిన్ చేయించుకునే ముందు కొంచెం ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళ కంపెనీకి ఏ విధంగా ఉండాలా? ఒక ఇండియన్ ఆర్మీ ఎలా ఉండాలా? ఎయిర్ ఫోర్స్ అనే వ్యక్తి జాబ్ చేస్తున్న వ్యక్తి ఎలా ఉండాలా? అన్న విషయాన్ని కొన్ని నెలల ముందుగా ట్రైనింగ్ ఇస్తారు. మరి అలాంటిది దేవాది దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తన పరిచర్యకు, తన సేవకు, తన సంఘానికి పరిచారకుడిగా, సేవకుడిగా ఎన్నుకునే ముందు దేవుడు మనుషులకు ట్రైనింగ్ ఇవ్వడా? ఇస్తాడా? మిమ్మల్నే అండి ఇస్తాడు. అడుగుతున్నాను. ఇస్తాడు. ఇస్తాడండి. రైట్. ఇస్తాడు. రైట్. ఇస్తాడు. ఇస్తాడు. రైట్. మంచి సూపరమ్మా. ఇస్తారు. డెఫినెట్‌గా ఇస్తాడండి. ఇస్తాడు. డెఫినెట్‌గా ఇస్తాడు. దేవుడు ఒక్కొక్కరిని ఆయా పరిస్థితులు గుండా, ఆయా వాతావరణాల గుండా, ఆయా కష్టాల గుండా, నిందల గుండా, బాధల గుండా, ఆహ్, సంతోషాల గుండా, ఆర్థిక ఇబ్బందులు గుండా, ఐశ్వర్యం గుండా, రకరకాల పరిస్థితులు గుండా నడుపుతాడు. రకరకాల పరిస్థితులు. అలాగే దావీదు జీవితాన్ని గతించిన కాలంలో మనం చూసాం. సౌలు జీవితాన్ని కూడా మనం అంత క్లియర్‌గా దేవుడు ఆ పరిస్థితులు, అలాంటి అనుభవాలు నేర్పించడం గాని మనకు కనపడవు గానీ, ఆత్మాభిషేకం ఇచ్చిన వెంటనే రాజు అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. ఒక ధనవంతుని కొడుకు. కానీ యెషయా కుమారుడైనటువంటి దావీదు మాత్రం బాల్యంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత ఎన్నో పాఠాలు, ఎన్నో గుణపాఠాలు.
మీకో విషయం తెలుసా ఫ్రెండ్స్? బైబిల్‌లో మనము యోషోబు గాని, దావీదు గాని, దానియేలు గాని వీళ్ళు దేవుని దగ్గర దేవుని బలిష్టమైన హస్తాల కింద నేర్చుకున్న పాఠాలు, నేర్చుకున్న అనుభవాలు వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి ఎదిగే విధంగా చేశాయి. మళ్ళా చెప్తున్నాను. దేవుని బలిష్టమైన హస్తాల కింద దావీదు గాని, యోషోబు గాని, దానియేలు గాని వీళ్ళు వాళ్ళ దేవుని బలిష్టమైన హస్తాల కింద ఎన్నో పాఠాలు నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యోషోబుని తీసుకోండి. అన్నలు నిందల గొండి అన్నలు అన్నలు అమ్మటం కానీ, నిందించటం కానీ, ఆహ్, పొతిఫర్ భార్య నింద వేయటం కానీ, ఇవన్నీ తన జీవితంలో కామము, క్రోధము, మత్సరము, గర్వము, అహము ఎన్నో ప్రత్యేకంగా ఎదురయ్యాయి. ఇటు యోషుబుకి గావచ్చు, అటు దానియేలుకి గావచ్చు. కానీ వాటన్నిటి విషయంలో వీళ్ళు దేవుని బలిష్టమైన హస్తాల కింద అణిగిమణిగుండి ఎన్నో పాఠాలు నేర్చుకొని చరిత్రను సృష్టించారు. అలాగే మన జీవితాల్లో కూడా దేవుడు ఒక వ్యక్తిని వాడుకునే ముందు, దేవుడు ఒక వ్యక్తిని ఉపయోగించుకునే ముందు, దేవుడు ఒక వ్యక్తిని గొప్పగా ప్రయోగించుకునే ముందు, దేవుడు అనేక పరిస్థితులు గుండా ఆ వ్యక్తిని నడిపిస్తాడు. అలా నడిపించి అద్భుతంగా తన సాధనంగా ఉపయోగించుకొని తర్వాత నిలబెడతాడు ప్రజల ఎదుట. సో, కాబట్టి దావీదు జీవితంలో గతించిన కాలం అదే చూసాం. దావీదుని అభిషేకం చేసిన తర్వాత వెంటనే రాజు అయిపోలేదు. ఈ విషయాన్ని గమనించండి. వెంటనే రాజు అయిపోలేదు. సో, మన జీవితంలో గూడా మారుమనసు పొంది బాప్తిజం పొందిన తర్వాత ఒకవేళ దేవుడు కొంతమందిని పరిచర్యకి పిలుస్తాడు. కొంతమంది పాటలు పాడే పరిచర్య, సంఘంలో పరిచారకుడిగా, సేవకునిగా, విశ్వాసిగా, విశ్వాసురాలుగా రకరకాల పరిస్థితులు కూడా దేవుడు నడుపుతాడు. అలా నడుపుతున్నప్పుడు వెంటనే మనకు ఆ బాధ్యత రాలేదని బాధపడొద్దండి. ఎందుకంటే దేవుడు ఆ పరిస్థితులు కూడా నిన్ను నడిపిస్తాడు. ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. అలా దావీదును మొట్టమొదట దేవుని మీద ఆధారపడడం అనే విషయాన్ని నేర్పిస్తున్నాడు. సో, ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసాం. ఒకసారి చూపిస్తాను. ఒకసారి నా స్క్రీన్ చూపిస్తాను. రైట్. కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది జస్ట్ నేను స్పీడ్‌గా చేయడం ద్వారా ఇలా జరిగింది. కాబట్టి డోంట్ మిస్‌అండర్‌స్టాండ్. ఓకే. రైట్. సో, మొదటిగా మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా మామ తరుముతున్నప్పుడు అంటే సౌలు గారు తరుముతున్నప్పుడు దావీదు ఎక్కడికెళ్ళాడు? మామ తరుముతున్నప్పుడు దావీదు మొట్టమొదట తన భార్య దగ్గరికెళ్ళాడు. ఈ విషయం మనము ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో చూసాం. ఆ తర్వాత రెండోసారి దావీదు సమూయేలు ప్రవక్త దగ్గరికెళ్ళాడు. మూడోసారి దావీదు యోనాతాను దగ్గరికెళ్ళాడు. నాలుగోసారి దావీదు యాజకుడైన అహీమెలెకు దగ్గరెళ్ళాడు. సో, ఈ అహీమెలెకు దగ్గర ఉన్నప్పుడు ఈ కీర్తన రాసాడు. 52 కీర్తన. రైట్. 52 కీర్తన రాసాడు దావీదు. ఈ విషయం మనం ధ్యానం చేసాం. ఈ అహీమెలెకు దగ్గర ఉన్నప్పుడే దోయోగు అనేవాడుంటాడు. ఈ కీర్తన మనం ధ్యానం చేయలేదు. జస్ట్ నీకు చెప్పానంతే. దేవుని చిత్తమైతే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఇవి ఈ ఈ ఈ కీర్తన ధ్యానం చేయండి. ఐదోది దావీదు ఎక్కడికెళ్ళాడంటే ఫిలిష్తీయుల రాజైన ఆకీషు వద్దకెళ్తాడు. రైట్. ఈ ఆకీష్ దగ్గర ఉన్నప్పుడే దావీదు 34 కీర్తన రాసాడని చెప్పా. గుర్తుందా? ఈ ఆకీష్ దగ్గర ఉన్నప్పుడే దావీదు ఇలా గడ్డం ఇలా పెట్టుకొని అదే ఎంగిలి కారుస్తూ పిచ్చివాడిలా నటించాడు. ఎందుకంటే చంపేస్తాడన్న భయంతో. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసాం. చివరిగా దావీదు అదుల్లాం గుహలోకెళ్తాడు. ఈ అదుల్లాం గుహలో దావీదు 2 కీర్తనలు రాస్తాడు. 142 కీర్తన, 150 కీర్తన. చివరగా దావీదు అదుల్లాం గుహలోకెళ్తాడు. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలంటే 142, 57 ఈ 2 కీర్తనలు రాసాడు. ఇందులో మనం కేవలం 57 కీర్తన మాత్రం ధ్యానం చేసాం. సారీ 142 కీర్తన మాత్రం ధ్యానం చేసాం. ఈ 57 కీర్తన ధ్యానం చేయలేదు. మీరు పర్సనల్‌గా ఉన్నప్పుడు ధ్యానం చేయండి. మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రాళ్ళ చరిత్ర చాలా ఎలాబొరేట్‌గా ఉంటది కాబట్టి మొత్తం క్లియర్‌గా మనం వచనం ధ్యానం చేయాలంటే చాలా టైం తీసుకుంటది. ఇంక దాదాపు సంవత్సరాలు పడతది మనం కంప్లీట్ అయిపోవాలంటే. కాబట్టే నేను కొంచెం కొంచెం చెప్తున్నాను. మిగతాది మీరు హోమ్ వర్క్‌గా తీసుకోండి. మ్యాథమెటిక్స్ సారు ఎక్సర్‌సైజ్‌లో ఫస్ట్, సెకండ్ ప్రాబ్లమ్స్ చేసి మిగతా ఆయన ఎక్సర్‌సైజ్ ఇస్తాడు కదా! అలా మీరు కూడా పర్సనల్‌గా ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మీరు కూడా ధ్యానం చేయడం నేర్చుకోవాలి. మీరు కూడా బైబిల్ చదవడం నేర్చుకోవాలి. కాబట్టి ఆ కీర్తన నేను 142 కీర్తన నేను చెప్పాను. 57 కీర్తనలో ఏముందనేది మీరు ఇంటికెళ్ళి మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయడం మర్చిపోకండి. ఓకేనా? రైట్. సో, ఇంతవరకు మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే అలా దావీదు అనేక ప్రాంతాల గుండా వెళ్ళటం. దావీదు మొదటిసారి తన భార్య అయిన మీకాల యొద్ద నుంచి పారిపోవడం. రెండోసారి ప్రవక్త అయిన సమూయేలు దగ్గరికి రావటం. మూడోసారి తన స్నేహితుడైన యోనాతాను యొద్ద నుండి పారిపోవడం. నాలుగోసారి యాజకుడైన అహీమెలెకు యొద్ద నుంచి పారిపోవడం. ఐదోది ఫిలిష్తీయుల రాజైన ఆకీషు యొద్ద నుండి పారిపోవడం. చివరగా అదుల్లాం గుహలో రావడం. ఇప్పుడు ప్రశ్నేస్తాను చాలా జాగ్రత్తగా అండి. నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ దావీదు ఇంతమంది దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరి దగ్గరని పారిపోతున్నాడంటే, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పారిపోతున్నాడంటే ఎంతమంది పారిపోతున్నాడు? లేదా దావీదుతో పాటు ఎవరైనా ఉన్నారా? దావీదు ఒక్కడే ఉన్నాడా? దావీదు దావీదు ఒక్కడే ఒక్కడే ఉన్నాడు. ఉన్నాడు. ఒక్కడే ఉన్నాడు ఉన్నాడు. బ్రదర్. రైట్. యెస్. దావీదు ఒక్కడే ఉన్నాడు. అదుల్లాం గుహలోకొచ్చిన తర్వాత ఇంచుమించు 400 మందొచ్చారు దావీదు దగ్గరికి. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 400 మందొచ్చారు దావీదు దగ్గరికి అదుల్లాం గుహలోకొచ్చిన తర్వాత. ఇప్పుడు దావీదు ఒక్కడే పారిపోతున్నప్పుడు వీళ్ళందరి దగ్గర నుంచి ఒకరి తర్వాత ఒకరి దగ్గర పారిపోతున్నాడంటే వీళ్ళెవరు సహాయం చేయలేదనే కదా అర్థం. ఒప్పుకుంటారా?
ఇప్పుడు వాళ్ళెవరైనా సహాయం చేయగలిగినట్లయితే దావీదు వాళ్ళ దగ్గరే ఉండేవాడు. వాళ్ళ దగ్గరే ఉండి క్షేమంగా ఉండేవాడు. కానీ వాళ్ళెవరు సహాయం చేయలేదు కాబట్టి చివరిగా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు పారిపోయాడు ఒంటరిగాను. అయితే అదుల్లాము గుహలోకొచ్చిన తర్వాత కొంతమంది పోగీతారు. ఇక్కడ దావీదు 57, 142 కీర్తనలు రాసాడు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళా నేను ఆ అదుల్లాము గుహల దగ్గర జరిగిన ఒక చిన్న సందర్భాన్ని మీకు గుర్తు చేసి ముందుకెళ్ళిపోతాను. ఒకవేళ మీరెవరైనా అనొచ్చు, "అన్న నిజంగా అదుల్లాము గుహలు ఉందా అన్న? నిజంగా అది పాసిబుల్ అని" అంటే ఒకవేళ మీరు గూగుల్‌లోకెళ్ళి అదుల్లాం కేవ్ అని కొట్టారనుకో వస్తది. అదుల్లాం కేవ్ అని. కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే అంటే పురావస్తు శాఖ వాళ్ళు ఏమంటారంటే, ఈ అదుల్లాం గుహ అనేది ఇంచుమించు 5000 చదరపు అడుగులు కలిగినది. ఇది ఇప్పుడు పాము ఉంటది చూసారా? పాము అంటే పాము ఎలా అయితే సొట్టపెట్టలో ఉంటదో, అలా ఆ గుహ లోపలికి ఇలా సొట్టపెట్టలుంటూ అక్కడక్కడ కొన్ని కొన్ని గదుల్లాగా ఉంటదనమాట. ఒక గుహలాగా గదుల్లాగా ఉంటది. అయితే అక్కడ ఇంచుమించు ఆ గుహలో ఇంచుమించు 1000 మంది పట్టే స్థలం ఉంటది. 1000 మంది ఆ గుహలో. ఆ గుహ ఇప్పటికి ఉంది అని మీరు ఒకవేళ వికీపీడియా గాని, గూగుల్‌లో గాని కొడితే మీకు కనపడతది. ఒకవేళ మీరు తర్వాత ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు చూడొచ్చు. ఓకేనా? దాని గురించి హిస్టరీ. సో, అయితే నాకు టైం లేదు కాబట్టి చూపించలేకపోతున్నా. సో, అలాంటి అదుర్లమ్మ గుహలో దావీదుకెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏం జరిగింది? అక్కడ కీర్తన రాసాడు దావీదు. ఆ కీర్తన ఏంటంటే మనం చదువుకున్నాం. వీలైతే తర్వాత మీరు ఒంటరిగా ఉన్నప్పుడు చదవండి. సో, అక్కడ ఒక సందర్భాన్ని మీతో పంచుకొని ఇప్పుడు ముందుకెళ్ళిపోదాం. రైట్? సో, మొదటి సమయాల గ్రంథం 22 అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాం. సో, మై ఫ్రెండ్స్ మర్చిపోకండి దావీదును దేవుడు ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక విషయం మర్చిపోకూడదు. ఒక ఇండియన్ ఆర్మీలో గాని, ఎయిర్ ఫోర్స్‌లో మనం జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ఇన్ ద సేమ్ యాస్ వెల్ యాస్ దేవుడు ఒక నమ్మకమైన పరిచారకుడిగా మనల్ని తీర్చిదిద్దాలంటే తప్పకుండా దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్‌లో కొంతమంది తేలిపోతారు. కొంతమంది ఫెయిల్ అయిపోతారు. కొంతమంది పాస్ అవుతారు. ఇందాక చెప్పాను గదా! మా ఫ్రెండ్ 20 మెంబర్స్ ఒక ఎయిర్ ఫోర్స్‌లోకి జాయిన్ అవుతే 10 మెంబర్స్ ఫెయిల్ అయిపోయేవాళ్ళు. ఒక 10 మెంబర్స్ మాత్రమే కంటిన్యూ‌గా జాయిన్ అయ్యేవాళ్ళు. ఇన్ ద సేమ్ మేనర్ సేవలోకి, పరిచర్యలోకి వచ్చిన తర్వాత చాలామంది సేవ చేద్దాం, పరిచర్య చేద్దాం అని చాలామంది ఉద్రేకాలతో, భావోద్రేకాలతో బయలుదేరుతారు గానీ, కొంతమంది మాత్రం నిలబడతారు. కొంతమంది కష్టాలు, బాధలు తట్టుకోలేక ఎళ్ళిపోతారు. కొంతమంది శరీరీచ్ఛలకు, స్త్రీల వ్యామోహానికి, పురుష వ్యామోహానికి, డబ్బు వ్యామోహానికి, శోధనకు లొంగిపోయి పడిపోయేవాళ్ళు, దిగజారిపోయేవాళ్ళు కొంతమంది. కాబట్టి దావీదును గూడా ఇన్ ద సేమ్ మేనర్ ఆ సిట్యుయేషన్ కూడా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. సో, కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకోనండి. సో, కాబట్టి ఇవన్నీ భరించాలంటే, ఇవన్నీ సహించాలంటే ఒక్కటే మార్గం. ఒకటే మార్గం. పరిస్థితులు ఏవైనా నిందలు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు, శోధన ఇవి ఏవి ఎదురైనా దేవుడు ఒక వ్యక్తికి నేర్పించే బలమైన పాఠం ఏంటంటే, ఆ వ్యక్తిని తిరిగి తన యొద్దకు రమ్మనడం. తిరిగి తన మీద ఆనుకోవడం. తిరిగి తన మీద ఆదుకోవడం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రీచర్ ఆ దైవజనుడు ఒక మాటన్నాడు. ఒక మాట కోట్ చేస్తాను నేనిక్కడ. సర్వసాధారణంగా మనం పాపం చేసినప్పుడు 2 స్వరాలు మనకినపడతాయి. స్వరాలంటే తప్పుగా అనుకోకండి. మన మనస్సాక్షిలో నుంచి రెండొస్తాయి. 2 ఇవి ప్రతి ఒక్కరు ఫేస్ చేసింటారు. ఏంటా 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకుందాం. నేనేమో తప్పు చేశా. పాపం చేశా. సంజు నువ్వు పాపం చేసావు. నువ్వు తప్పు చేసావు. సో, నువ్వు దేవుని దగ్గర గడిపే రైట్స్ నీకు లేవు. నువ్వు అపవిత్రుడివి. దేవుడు నీ ప్రార్థన వినడు. దేవుడు నిన్ను తన సన్నిధికి అంగీకరించడు. నువ్వు తప్పు చేశావు. నువ్వు దేవుడిని నమ్మకద్రోహం చేశావు. నువ్వు మాటిచ్చావు. బయటేమో విశ్వాసిలాగా, సేవకుడిలా ఉన్నావు. కానీ నువ్వు పాపం చేశావు. తప్పు చేశావు. నువ్వు యోగ్యుడు గాదు. అర్హుడు గాదు. ఆయన నీ ప్రార్థన వినడు. ఆయన సన్నిధిలో ఉండడానికే నువ్వు యోగ్యుడు గాదు. అర్హుడు గాదు. ప్రార్థించలేవు. అన్నట్టుగా ఒక విధమైన బలమైన నువ్వు కూర్చున్నా, లేచినా, మోకరించినా ప్రార్థన చేయలేవు. ప్రార్థన రాదు. ఎందుకంటే ఆ పాపం నీ మనస్సాక్షి ద్వారా గుచ్చుతా ఉంటది. నువ్వు తప్పు చేశావు. నీ వల్ల కాదు. నువ్వు చేయలేవని. ఇది మొదటిది. అండ్ రెండోదేంటంటే నువ్వు తప్పు చేసావు. రెండోది ఇంకా భయంకరంగా ఉంటది. నువ్వు తప్పు చేసావు. నువ్వు పాపం చేసావు. దేవునికి చాలా తూర్పుకు, పడమరకి ఎంత వెడముందో అంత వెడముండవు. అంత దూరముండవు. అంత దూరముండవు. కానీ ఈ రెండో దాంట్లో భయంకరంగా దోషారోపణ ఉంటది. అయితే చివర్లో ఒక చిన్న ప్రేరేపణ ఉంటది. ఏంటంటే, అయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఒక ప్రార్థన చేద్దాం. అయినా దేవుడు నన్ను క్షమిస్తాడు. అయినా దేవుడు నన్ను కనికరిస్తాడు. అని ఒక చిన్న హోప్ అనేది నీ అంతరంగంలో రైజ్ అవుతది. ఈ 2 స్వరాలు వినపడతాయి. ఆ దైవజనుడు ఏమంటాడంటే, వన్ ఆఫ్ మై ఫేవరైట్ ప్రీచర్ ఏమంటాడంటే, ఈ 2 స్వరాల్లో మొట్టమొదటి స్వరం సాతానుగాడు నీ చేసిన తప్పును బట్టి, చేసిన పాపాన్ని కళ్ళ ఎదుట పెడతాడు. నిజమే. ఇన్ ద సేమ్ మేనర్ దేవుడు గూడా ఎక్కువ చూపిస్తాడు నీకు. ఆ పరిశుద్ధత అంటే ఏంటి? పవిత్రత అంటే ఏంటి? చూపిస్తాడు. కానీ దేవుడి మాటలో ఉన్న తత్వం ఏందంటే, నా మీదికి రా. తిరిగి నా యొద్దకు రా. తిరిగి నా యొద్దకు రా. తిరిగి నా యొద్దకు రా. నువ్వెంత పాడైపోయినా, నువ్వెంత తప్పు చేసినా, నువ్వెంత పాపం చేసినా తిరిగి నా యొద్దకు రా. నేను కొట్టడం వాస్తవమే. నేను నీ శ్రమలకు అప్పగించడం వాస్తవమే. దావీదు జీవితం చూసుకోండి. బెత్షెబాతు పాపం చేసిన తర్వాత, తప్పు చేసిన తర్వాత దావీదును కొట్టడం వాస్తవమే. తన కడుపున పుట్టిన కొడుకు అబ్షాలోము తరమడం వాస్తవమే. నిందల గుండా, అవమానాల గుండా షిమీ అనేవాడు దుమ్మెత్తి తిడతాడు. పచ్చి బూతులు తిడతాడు దావీదును. ఇలా తిట్టడం, నిందల గుండా వెళ్ళడం, ఒంటరిగా అడవుల గుండా వెళ్ళడం, ఆ వయసులో పరుగులు తీయడం,
దావీదు వాస్తవమే. అయినా దావీదు చేసే పనేంటో తెలుసా? పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడడం. మై ఫ్రెండ్స్ మనం తప్పు చేసినప్పుడు ఈ 2 డెఫినిట్‌గా ఉంటాయి. మనం దేవుని సన్నిధికి యోగ్యులం కాదు, అర్హులం కానిది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కంప్లీట్‌గా నా వైపు తిరుగు, నా వైపు తిరుగు. ఇన్ ద సేమ్ మేనర్ దావీదును దేవుడు రాజు కాకముందే ఏమని మోల్డ్ చేస్తున్నాడంటే, తన జీవితంలో ఏం జరిగినా తన మీద ఆధారపడే విధంగా దేవుడు నేర్పిస్తున్నాడు. కనుకనే ఇంతకుముందు భార్య మీద ఆధారపడ్డాడు, సమూయేలు మీద ఆధారపడ్డాడు, స్నేహితుల మీద ఆధారపడ్డాడు, యాజకుల మీద ఆధారపడ్డాడు, అన్యజనులైన ఫిలిష్తీయుల మీద ఆధారపడ్డాడు. కానీ వాళ్ళెవ్వరు సహాయం చేయాల. చివరికి దావీదుకి అర్థమైందంటే అదుల్లామ గుహలోకొచ్చి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఒక విషయం చదువుకొని ముందుకెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 22 అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. రైట్. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలో తప్పించుకొని పోగా సహోదరును అతని తండ్రి ఇంటివారును ఆ సంగతిని విని అతని యొద్దకు వచ్చిరి. ఇక్కడ మాట గమనిచ్చారా? సహోదరును, అతని తండ్రి ఇంటివారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. సహోదరులు, అతని తండ్రి వారున్నారు గదా! ఆ టయానికే అదుల్లాం గుహలో ఉన్నప్పుడే ఆ సంగతి వినడానికి కారణమేమి? ఆ టైంలోనే వాళ్ళక్కడ రావడానికి కారణమేమి? అంతకుముందు సౌలు తరుముతున్నాడని, మామ యుద్ధం నుంచి ఫ్రెండ్ అయిన యోనాతాన్ దగ్గరికి, సమూయేలు దగ్గరికి, తర్వాత ఫిలిష్తీయుల రాజు దగ్గరికెళ్ళాడని, ఈ విషయాలన్నీ అక్కడికెళ్తున్నప్పుడు తల్లిదండ్రులకు గాని, వారి బంధువులకు గాని, అన్నలకు గాని తెలీదా? ఎందుకు అదుల్లాం గుహలోకొచ్చినప్పుడే తెలిసిందాళ్ళకు? ఎవరైనా సమాధానం చెప్తారా? దేవుని దగ్గర ప్రార్థన చేశారు కాబట్టి యెస్. బ్రదర్, వారి యాహ్! హృదయాన్ని యెస్. ప్రేరేపించాడు దేవుడు. యెస్. ఎగ్జాక్ట్‌లీ అమ్మా. అంజలి గారు కరెక్ట్‌గా చెప్పారు. నిజమే. అంతకుముందు దావీదు వాళ్ళని వీళ్ళని గోజాడాడు. అయ్యా! సహాయం చేయండి. అయ్యా! సహాయం చేయండి. ఎప్పుడైతే ఆ దావీదు అదుల్లాము గుహలోకొచ్చి దావీదు పోయి అడగలేదు. అయ్యా! నాకు సౌలు తరుముతున్నాడు. నాకు సహాయం చేయండి అని అంతకాలం వాళ్ళని వీళ్ళు అడిగాడు. కానీ ఎప్పుడైతే అదుల్లాం గుహలోకొచ్చాడో, అదుల్లాం గుహలోకొచ్చినంత వన్స్ దేవుడు ఎంటర్ అవ్వడం మొదలుపెట్టాడు. మనం గుర్తుపెట్టుకొని ఒక దైవజనుడు ఒక మాట అంటాడు. ఎప్పుడైతే సేవ, పరిచర్య నేను చేయాలి. నా కుటుంబాన్ని నేను కట్టాలి. నా సంఘాన్ని నేను కట్టాలి. నా పరిచర్య నేను కట్టాలి. అని నువ్వు ఎప్పుడైతే ఎంటర్ అవుతావో అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ కాడు. మళ్ళీ చెప్తాను గుర్తుపెట్టుకోండి. నా కుటుంబాన్ని, నా బిడ్డలను, నా పరిచర్యను, నా సంఘాన్ని, నా క్యారెక్టర్‌ను, ఈవెన్ మన ఆత్మీయత సుమా వాచ్‌మెని అనే దైవజనుడు ఒక మాట అంటాడు. అద్భుతమైన మాట అంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి యవ్వనస్తులు ఎవరైనా ఉన్నట్లయితే, మన శరీరం అనేది మన కామం, మన క్రోధం, మన తలంపులు, మన ఆలోచనలనేవి మన కంట్రోల్‌లో మనం పెట్టుకోవడం ఇంపాసిబుల్. పాయింట్ నోట్ చేసుకోండి. అదేంది అంత మాట అన్నావంటారా నన్ను? మళ్ళా చెప్తున్నాను. మన శరీరాన్ని, మన కామాన్ని, మన క్రోధాన్ని, మన గర్వాన్ని, మన శరీర కోరికలను అదుపులో పెట్టుకోవడం ఇంపాసిబుల్. మరి క్రైస్తవ జీవితం ఎలా? అదే చెప్తున్నాను. అందుకనే పౌలు ఈ మాట అంటాడు. దీన్నే వాచ్‌మెన్ అనే దైవజనుడు ఆహ్, నేను కాను క్రీస్తునే అనే ఒక పుస్తకం రాసాడు. వీలైతే ఎవరైనా మీకు దగ్గర అందుబాటులో ఉంటే చదవండి. అద్భుతమైన పుస్తకం. అందులో ఆయన ఏమంటాడంటే, మనం మన వల్ల మన శరీరాన్ని, మన కామాన్ని, మన క్రోధాన్ని, మన శరీర ఇచ్చలను జయించలేం. కాబట్టే ఆత్మ చేత శరీర కార్యాలను చంపివేయుడి అంటాడు. దైవజనుడైన పౌలు. ఆత్మ చేత శరీర కార్యాలు చంపివేయుడి అంటాడు. ఆత్మ లేకోకుండా శరీర కార్యాలు చంపడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మళ్ళా చెప్తున్నా ఇంపాసిబుల్. నేను అదే చెప్తున్నా ముందుగానే. దావీదు ఎప్పుడైతే తను మన దగ్గర ఇతరుల దగ్గరికెళ్ళి సహాయం అడగడం మొదలుపెట్టాడో ఎక్కడ సహాయం దొరకల. ఎప్పుడైతే దావీదు చేతులెత్తేసాడో, ఇంక నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంపాసిబుల్ అయ్యా, నా జీవితాన్ని కొనసాగించనని ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డాడో, అప్పుడు దేవుడు ఎంటర్ అయ్యాడు. సో, గొప్ప గొప్ప దైవజనుల జీవితాలు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు అర్థమయ్యేదేంటంటే, ఎప్పుడైతే నేను చేస్తానన్నా, నేను పాడతానన్నా, నేనంటే ఏమనుకుంటున్నావన్నా, ఓసారి ఓ ప్రాంతానికెళ్ళాను నేను. కమలాపురం ప్రాంతంలో వేరే వాళ్ళ దైవజనులు మీటింగ్‌కి పిలిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఆపరేటింగ్ చేసే ఒక అబ్బాయి, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసే అబ్బాయి నేను పక్కన కూర్చున్నాను. ఆ అబ్బాయి నాతో ఇలా అంటున్నాడు. "అన్నా, ఈ సౌండ్ సిస్టమ్ బాలేదు గానీ, లేకపోతే నేను ప్రోగ్రామ్‌ను పైకెత్తిందన్నా" అన్నాడు. "ప్రోగ్రామ్‌ను నేను పైకెత్తిందన్నా" అన్నాడు. నాకు ఆ అబ్బాయి ఆ మాట అన్నప్పుడు నవ్వొచ్చింది. ప్రోగ్రామ్‌ను పైకెత్తేవాడంట. అంటే ఆ మీటింగ్ జరుగుతుందనమాట. ఆ మీటింగ్‌లో కొంచెం నాయిస్ వల్ల మిక్సర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇలా నాయిస్ అయితే మనోడు ఏమంటాడు, "నేను ప్రోగ్రామ్‌ను పైకెత్తిందని." నువ్వు ప్రోగ్రామ్‌ను పైకెత్తుతావా, కిందకెత్తుతావా నీ చేతుల్లో లేదు. పైకెత్తాల్సింది, పైన పెట్టాల్సింది, హెచ్చించాల్సింది, దీవించాల్సింది దేవుడు. నేనేం మాట్లాడుతున్నానంటే గుర్తుపెట్టుకోండి, శరీర కార్యాలు జయించడం చేత కానప్పుడు నా జీవితంలో లిటరల్‌గా నేను ఎరుగుదును. ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్. సో, మనకు ఆ స్ట్రెంత్ ఉండదు. మనకు ఆ ఎబిలిటీ ఉండదు. మన కంట్రోల్‌లో మనం ఉండం. కాబట్టి ఆత్మ చేత మాత్రం సాధ్యం. ఇదెప్పుడు మర్చిపోకండి. ఆత్మ చేత మాత్రం సాధ్యం. దావీదు జీవితంలో సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇదే నేర్పించాలనుకున్నాడు. దావీదు సహాయం అడిగాడు. అవ్వట్ల. ఎప్పుడైతే చేతులెత్తేసాడో అప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు. నువ్వు ఎప్పుడైతే చేతులెత్తేస్తావో, అయ్యా! నా బిడ్డల విషయంలో, నా కుటుంబ విషయంలో, నా భర్త విషయంలో నా వల్ల కావట్లేదు. నేను చేయలేకపోతున్నా. అండ్ ఆత్మీయతను, స్పిరిచ్యువాలిటీని కాపాడుకోలేకపోతున్నా. నమ్మకస్తునిగా నేను బతకలేకపోతున్నా. నా డైరీలో ఈ మాట రాసుకున్నా. నమ్మక ద్రోహినైన నన్ను దేవుడు క్షమిస్తాడా? నమ్మక ద్రోహినైన దేవుడు నన్ను క్షమిస్తాడా? అద్భుతమైన విషయం ఉంటది. హోషేయ గ్రంథంలో అద్భుతమైన విషయం ఉంటది. మనలాంటి నమ్మక ద్రోహులం మనం. మాటిస్తాం, బోలెడన్ని మాటలిస్తాం. కానీ దేవుడు ఆ వ్యక్తిని వాడుకునే ముందు ఆ నమ్మక ద్రోహిని నమ్మకస్తునిగా మారుస్తాడు. ఆయన మార్చాలంతే. మనం చేయలేం. కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి. సేమ్ దావీదు జీవితంలో అదే నేర్పిస్తున్నాడు.
చేతులెత్తేసాడు. ఇప్పుడు దేవుడు ఎంటరయ్యాడు. ఎంటరై ఎక్కడో ఉన్నటువంటి తల్లిదండ్రికి దావీదు అక్కడ కష్టాల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు తెలియజేశాడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక సందర్భంలో నీ కష్టాన్ని, నీ కన్నీరును దేవుడు చూపిస్తాడు. ఒకవేళ ఈ వాక్యాన్ని వింటున్నోళ్ళు ఎవరైనా సరే దైవజనులు, సేవకులున్నట్లయితే దయచేసి ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకోండి. నేను వయసులో మీకన్నా చిన్నవాడిని కాయుండొచ్చు. కానీ నా అనుభవంలో నుంచి దేవుడు నాకు నేర్పించిన పాఠంలో ఒక చిన్న మాట చెప్తాను. కడప పట్టణంలో చాలామంది సేవకులను చూశాను. మా నాన్నగారు ఒక మాటన్నారు. అంటే ఈ మాట చెప్పాలో నాకు తెలీదు. ఒళ్ళు గగురు పుట్టించే మాట చెప్పారు. ఆహ్, కొంతమంది సేవకులు కొంతమంది అందరిని అంటలేను కొంతమంది సేవకులు తప్పుగా అనుకోబాకండి చెప్తున్నా ఎగ్జాంపుల్. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆ దైవజనుడికి ముగ్గురో, నలుగురు ఆడపిల్లలు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒక ధనవంతుని దగ్గర వాకింగ్‌కెళ్ళేవాడు. వాకింగ్‌కెళ్ళేవాడు. ఆ ధనవంతునికి ఒక కుక్కుండేది కుక్క. కుక్కలు పిలుచుకెళ్తారా మార్నింగు? ఆ కుక్కను ఎర్లీ మార్నింగు ఈ దైవజనుడు వాకింగ్ పిలుచుకెళ్ళాల. అలా పిలుచుకెళ్తే నెలకింత అని ఇచ్చేవాడు. అప్పుడు మీరనుకుంటారు కుక్కను వాకింగ్ పిలుచుకొని ఏముందన్నా పిలుచుకొని పోవచ్చు కదా అంటారేమో. కుక్క ఎర్లీ మార్నింగ్ వాకింగ్ పోతుందంటే, ఆ కుక్క ఓన్లీ వాకింగ్ మాత్రమే గాదు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ పోయేటప్పుడు అది 1 టు 2 చేస్తది. అది చేసినప్పుడు టిష్యూ పేపర్ తీసుకొని మెడ క్లీన్ జేయాలి. అంటే ఆహ్, మా నాన్న బాధపడుతూ చెప్పాడు ఆ విషయం. దేవుని సేవకొచ్చి, పరిచర్యకొచ్చి ఉన్నతమైన పిలుపుతో వచ్చినటువంటి ఆ దైవజనుడు అంతగా ఏమంటారు? ఆ పని చేయడానికి లేదంటే అంటే తప్పా అని అంటలే తప్పా, రైటా అని నేను జడ్జ్‌మెంట్ చేయట్లే గానీ, కానీ నాకెందుకో మనసుని కలిచేసింది ఆ మాట. దేవుని ప్రేమను, దేవుని ఉన్నతమైన భాగ్యాన్ని చెప్పాల్సిన దైవజనుడు అలాంటి స్థితికి దిగజారిపోవడానికి కారణం ఏంటి? అంటే ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు. నాకనిపించింది అదే ప్లేస్‌లో 'సంజు తేజ' నేనుంటే, మా నాన్న నాతో అన్నాడు. "అదే ప్లేస్‌లో మనం ఉంటే ఏం చేస్తావు నాన్న" అన్నాడు. నేనన్నా, "కడుపు మార్చుకొనైనా ప్రభు సన్నిధిలో ఒంటరిగా ఉండి చచ్చిపోనైనా చచ్చిపోతాను గానీ, ఆహ్, నాకొకవేళ తిండికి లేకపోయినా ఆ స్థాయికైతే నేను రాలేను నాన్న" అన్నా. అంటే నిజమండి ఏడుపొచ్చింది నాకు ఆ సిట్యుయేషన్ విన్నప్పుడు. ఇమాజిన్ చేసుకోండి. నేనేం మాట్లాడుతున్నానంటే, మై ఫ్రెండ్స్ ఒక మాటతో గుర్తుపెట్టుకోండి. కష్టాలు, కన్నీరు, ఆర్థిక ఇబ్బంది, బాధ, నిందలు వస్తున్నాయంటే అర్థం ఏంటంటే, నువ్వు ఇంగా చేతులు దాచి మనుషుల్ని అడుక్కోమని గాదు. రిమెంబర్ మళ్ళా చెప్తున్నా. నువ్వు ఇంగా చేతులు దాచి మనుషుల్ని అడుక్కోమని గాదు. చేతులెత్తేసి నా వల్ల కావట్లేదనే గోజాడమని దానర్థం. ఈరోజు చాలా మంది చేసే పొరపాటేంటి తెలుసా? చేతులు దాచి ఇంకా అడుక్కోవడం మొదలుపెడతాడు. వాళ్ళను వీళ్ళను వాళ్ళ పాదాలు, వీళ్ళ పాదాలు. దావీదు జీవితాన్ని రండి. ఎంతమందిని అడుక్కో ఉపయోగం లేదు. ఎప్పుడైతే చేతులెత్తేసాడో దావీదు దగ్గరికి నడిపోయి ఇక్కడ నాకొక అద్భుతమైన మాట నచ్చింది. మీకు ఈ పాయింట్ అర్థమైందా? ఒకవేళ దయచేసి ఎవరైనా సేవకులు గాని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కష్టాల్లో ఉన్నటువంటి దైవజనులు గాని, ఒంటరిగా ఎళ్లి మోకాళ్ళ మీద పడ్డం, దేవుని గోజాడడం, "నువ్వు లేకపోతే నేను చేయలేనయ్యా పరిచర్య" అని చేతులెత్తేసేయండి తప్పులేదు. మళ్ళా చెప్తున్నా చేతులెత్తేసేయండి. అంతేగాని మనుషుల దగ్గరికెళ్లి చేతులు గోజాడి అడగడం అనేది కరెక్ట్ కాదు. చేతులెత్తేయడం అంటే ప్రభువు మీద ఆనుకోవడం అని నా ఉద్దేశ్యం. ఎందుకంటే కొంతమంది దైవజనులు చూసినప్పుడు బాధేస్తది. ఇక్కడ దైవజనులు ఒకటే కాదు, సంఘ విశ్వాసులు గూడా తమ సంఘ కాపరిని పోషించాల్సినంతగా పోషించరండి. కనీసం పండగొస్తది తప్పుగా అనుకోకండి. ఒక చిన్న మాట చెప్పాలని భారంతో చెప్తున్నా ఈ మాట. ఎంతోమంది సేవకులను చూసి చెప్తున్నా. కొంతమంది పండగొస్తది. ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటారు. కనీసం మా సేవకుడు తింటున్నాడో లేదో, కనీసం ఆయన బట్టలున్నాయో లేదో పట్టించుకోకుండా, కనీసం ఆయన తింటున్నాడా? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన పరిస్థితి ఏంటి? ఆదివారం వస్తారు, వెళ్ళిపోతారు తప్ప. నిజమండి ఈ విషయంలో చాలా బాధేస్తది. ఒక చిన్న మాట చెప్తాను. హ్మ్. ఇంగ్లాండ్ దేశంలో ఒక అద్భుతమైన దైవజనుడు అప్పట్లో 17, 18 శతాబ్దంలో గుర్రపు రథాల మీద ఇది సేవ చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఆ దైవజనుడు అద్భుతమైన ప్రసంగికుడు. ఆయన ఒకసారి ఒక ప్రాంతానికి మీటింగ్‌కెళ్ళాడు. మీటింగ్‌కెళ్తే పిలిచారు. చాలా మంది జనమొచ్చారు. దాదాపు ఒక 400, 500 మంది జనమొచ్చారు. ఇంగ్లాండ్ నడిబొడ్డులో ఇది జరిగిన చరిత్ర చెప్తున్నా. ఇంగ్లాండ్ నడిబొడ్డులో అద్భుతమైన సేవ. వాక్య పరిచర్య చెప్తున్నాడు. ఆయన చెప్తుంటే ఒక్కొక్క మాట వాళ్ళ గుండెల్లో గుచ్చపడుతుంది. సో, అందరూ వాక్యం ఏకాగ్రతతో వింటున్నారు. విన్న తర్వాత అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత కొంతమందొచ్చారు. వచ్చి దైవజనులను అప్రిషియేట్ చేస్తున్నారు. అబ్బబ్బా! చాలా బా చెప్పారండి. చాలా బా చెప్పారని. అలా వచ్చినటువంటి కొంతమంది వ్యక్తుల్లో ఒక గుంపొచ్చింది. "అయ్యా! చాలా బా చెప్పారయ్యా. కానీ అయ్యగారు మీ హెయిర్ కొంచెం కర్లీగా కొంచెం జుడ్డుగా ఉంది. అండ్ మీ ఫేస్ గాని, మీ బట్టలు గాని అంత క్లీన్‌గా లేవు. మంచి బట్టలంటూ, మంచి హెయిర్ అంటూ ఉండొచ్చు గదా! మీ గుర్రం చూడండి. ఆ బయటున్నది ఆ గుర్రపు రథం మీదే గదా! ఆ గుర్రపు బగ్గి మీదే గదా!" అంటే, "అవునండి" అన్నాడు ఆ సేవకుడు. "మీ గుర్రం ఏమో అంత బాగా బలంగుంది. ఆ గుర్రం హెయిర్ గూడా బాగా బాగుంది, బలిసుంది. దాని కాళ్ళు గాని దృఢంగున్నాయి. ఆ గుర్రపు రయ్యి మాత్రం బాగుంది. మీరేమో బట్టలు గాని, ఇవి గాని బాగున్నాయి. వాక్యం చూస్తే అద్భుతంగా చెప్తున్నారు. ఇంత గొప్ప దైవజనులు" అని అన్నారు. ఎవరంటే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు. అప్పుడు ఆ దైవజనుడు ఈ మాట అన్నాడు బాధతో, వేదనతో. ఏమన్నాడంటే, "అయ్యా ఆ గుర్రానికి యజమానుడు నేను.
ఆ గుర్రాన్ని వాడుకుంటున్నాను నేను. ఆ గుర్రాన్ని నేను వాడుకుంటున్నా కాబట్టి, వాడుకుంటున్న నేను నమ్మకస్తుడిని కాబట్టి, నా గుర్రానికి కడుపు నిండా భోజనం పెడుతున్నా. నా కడుపు నిండా నేను పెడుతున్నా. మరి సేవకుడినైన, దాసుడైన నన్ను ఉపయోగించుకొని, నా ద్వారా ఆత్మీయ ఆహారాన్ని పొందుతున్న మీరు, నన్నెంత వరకు మీరు పోషిస్తున్నారు అని బాధతో చెప్పాడు. అప్పుడు తల దించుకొని పోయారు ఆ విశ్వాసులు. నేనెందుకు ఈ పదం చెప్తానో గుర్తుపెట్టుకోండి. ఎంతోమంది సేవకులండి. ఎంతోమంది సేవకులు ఆర్థిక ఇబ్బంది తట్టుకోలేక సేవ వదిలేసినోళ్ళు ఉన్నారు. డిప్రెషన్‌కెళ్ళినోళ్ళున్నారు. ఆడబిడ్డలున్నారు ప్రాముఖ్యంగా. ఇందాక చెప్పాను కదా! కడప పట్టణంలోనే ఆయన తమిళనాడు ప్రాంతంలో ఆయన మళ్ళా తమిళనాడు ప్రాంతం తన రాష్ట్రాన్ని వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి ఈ ప్రాంతానికొచ్చి సేవ చేసినటువంటి దైవజనుడు. ఆడబిడ్డలు ఉండడం వల్ల వర్ణించలేమండి ఆ బాధ. చాలా బాధగుంటది. చాలా దారుణంగుంటది. సో, కొన్ని విషయాలు నేను చెప్పకూడదు. బట్ నేనెందుకో చెప్పాలని భారంతో చెప్తున్నా ఈ మాట. మా ఫ్రెండ్స్ ఎవరైనా సేవకులు ఉన్నట్లయితే, మీ సంఘాలకెళ్ళే సేవకులు దయచేసి చెప్తున్నా ఒక అన్నగా మీ సేవకుల్ని పట్టించుకోండి. మీ సేవకునికి మీరు కడుపు నిండా భోజనం పెడితే గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. ఈ విషయం నేను భారంతో చెప్తున్నా. ఎందుకో చెప్పాలనిపించింది. ఇది నాకు టాపిక్ గాదు. బట్ చెప్పాలని ప్రేరేపణ వచ్చి చెప్తున్నా. ఎందుకంటే ఆదివారం, ఆదివారం ఎళ్ళేసి మా పని అయిపోయింది అనుకోబాకండి. పట్టించుకోండి మీ సేవకుల్ని, మీ దైవజనులు మీ కన్నీరులో ఆయన కన్నీటిలో ఆయన పాలుభాగస్తులవ్వండి. దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. సో, అలాంటి అద్భుతమైన దైవజనుడిగా తీర్చే ముందు దావీదు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు. పట్టుకోవడం మొదలుపెట్టాడు. ఎక్కడో ఉన్న వ్యక్తులను తీసుకొనొచ్చాడు. నా సేవా జీవితంలో ఎరుగుదును. నేను మనుషుల దగ్గర చేయి చాచేది కంటే దేవుని దగ్గరికెళ్ళి చేతులెత్తాననుకో, నాకు ఈ అవసరం ఉంది ప్రభువా, పలానా మైక్ కావాలో, పలానా వస్తువు కావాలో, పలానా ఇది కావాలంటే ముక్కు, మొహం తెలియని ద్వారా దేవుడు సహాయం పంపించిన రోజుల్లో నేను ఎరుగుదును. బోలెడన్ని విషయాలు ఎరుగుదును. కాబట్టి ఇలాంటి విషయాలు దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. సో, అదుల్లాము గుహలో ఉన్నప్పుడు ఆయన సహోదరులకు, తండ్రికి ఎలా తెలిసిందంటే దేవుడు బయలుపరిచాడు. నాయనా నీ దావీదు అక్కడున్నాడు వెళ్ళండి. ఆ ప్రేరేపణ, ఆ ప్రోత్సాహం, ఆ సంకల్పం ద బ యొ రోమీయులు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. అలా అన్ని సమకూర్చి దేవుడు నడిపిస్తాడు. కాబట్టి మనం దేవుని చేతులకు అప్పగించుకోవాలి. సో, ఇప్పుడు చదువుదాం రెండో వచనం నుంచి. ఇందులో ఇంకొక అద్భుతమైన మాట నాకు నచ్చింది చూపిస్తారు. రెండో వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొనిన వారందరును, అసమాధానముగా నుండి వారందరును అతని యొద్ద కూడుకొనగా, అతడు వారికి అధిపతాయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. సో, ఇప్పుడు దావీదు ఒంటరిగా ఉన్నాడా? లేదు. ఇప్పుడు దావీదు దగ్గర 400 మందున్నారు. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఈ చెప్తున్న ఈ టాపిక్ ఏదైతే ఉందో, ఆ చైన్ లింక్ మర్చిపోకండి. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడు, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడని. తర్వాత ఈ 400 మంది తర్వాత మీరు నమ్ముతారా అండి? దావీదు దగ్గర ఎలాంటి సైన్యం ఉంటదంటే, చిన్న మాట చెప్తా. ఇది బల్లెం అనుకోండి. ఈ బల్లెం 300 మందిని చంపిన తర్వాత, 300 మందిని చంపిన తర్వాత, ఈ బల్లాన్ని విసరగలిగేవాడు. ఈ బల్లాన్ని విసరగలిగేవాడు ఉంటారు. అంటే సర్వసాధారణంగా 100 మందిని చంపుతానో, 300 మందిని చంపుతేనే అలసిపోతాం కదా మనం. ఇప్పుడు మనం కూరగాయలు కోసినా, ఏదైనా పని చేసినా, వంట చేసినా అలసిపోతాం. కానీ దావీదు దగ్గరున్న సైన్యం ఎలాంటిదో తెలుసా? కొంచెం ముందుకెళ్తే దావీదు దగ్గరున్న సైన్యము ఒకడంట బల్లెంతో మనుషులు చంపితే, బల్లెంతో చంపి 300 మందిని చంపి మళ్ళా ఈటను ఆడించగలడు. అంటే తిప్పగలడు. అంటే అలిసిపోకోకుండా యుద్ధం చేయగలిగే కెపాసిటీ కలిగిన సైనికులను దేవుడిచ్చాడు. ఎవరికి? దావీదుకు. ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. మనం నమ్మకంగా పరిచర్య చేసుకుంటా పోతాంటే, మనం నమ్మకంగా దేవుని మీద ఆధారపడుతూ పోతుంటే, నీకు వాయిద్యాలు వాయించేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, మందిరం క్లీన్ చేసేవాళ్ళు, తబలా, కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, పరిచారకులు, దేవుడే సమస్తము జరిగిస్తాడు. సమస్తము నీకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాడు. ఇది మర్చిపోకండి. ధైర్యంగా ఉండండి. దావీదు ఒంటరివాడే. ఇమాజిన్ చేసుకోండి. దావీదు ఒక్కడే సడెన్‌గా 400 మందొచ్చారు దావీదుకి. సడెన్‌గా 400 వచ్చారు. మళ్ళా సడెన్‌గా అనకూడదేమో దాని వెనక ఎన్ని కష్టాలున్నాయో, ఎంత కన్నీరుందో, ఎంత బాధుందో దావీదెనక. అలాగే ఒక దైవజనుడు ముందుకెళ్తున్నాడంటే, ఒక దైవజనుడి దగ్గర సమస్తము ఇవి సమకూర్చబడి జరుగుతున్నాయంటే, ఆ వస్తువులు గావచ్చు, ఆ మందిరం గావచ్చు, ఆ పరిచర్య గావచ్చు, అది జరుగుతుందంటే దాని వెనక ఆ కన్నీటి సేవకుని యొక్క కన్నీరు, బాధ ఉండే ఉంటుంది. అలాగే ఒకవేళ ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు, "అన్న నేను ఒంటరినన్న సేవ చేయలేకపోతున్నాను, పరిచర్య చేయలేకపోతున్నాను. చేయాలని ఆశ ఉందన్న, నా వల్ల కావట్లేదు, భరించలేకపోతున్నానంటే" మై ఫ్రెండ్స్ ధైర్యంగుండు, భయపడొద్దు. ఒకరోజు ఒంటరివైన నువ్వు వందల మందితో, వేల మందితో దేవుడు నిన్ను గూడా దీవిస్తాడు. నమ్మకంగా ఉండు. మర్చిపోవద్దు. ఇతరుల దగ్గర చేయి చాచడం చెయ్యి చాచి ఆ స్థితి కాకుండా దేవుని దగ్గర చేతులెత్తి మొరపెట్టడం నేర్చుకో. ఒంటరిగా నడపండు. ఎందుకంటే దావీదు జీవితంలో అదే చూస్తున్నాం. అసమాధానం లేని వారును, సమాధానం లేని అప్పుల వారును అందరిని దేవుడు సమకూర్చాడు. దేవుడే సమకూరుస్తాడు. ధైర్యంగుండు. టైం తీసుకుంటది. మళ్ళా చెప్తున్నా ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఇంకో మాట చెప్తా గుర్తుపెట్టుకోండి. మన ఓన్‌గా అడ్డదిడ్డమైన దారులు తొక్కద్దండి. మాయలు జేయడం, సేవకుల్ని విమర్శించటం. ఎందుకంటే యూట్యూబ్‌లో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నాకు బాధాకరమైన విషయం ఏందంటే, మీరు వాక్యం పెట్టండి. పలానా రాజు గురించి, పలానా ప్రేమ గురించి, పలాని చరిత్ర గురించి ఏదైనా వాక్యం చెప్పండి. ఒక 1000, 100, ఓ 200, 3000, 2000 ఒస్తాయి. పక్కన ఒక సేవకుని ఫోటో పెట్టి, ఈ సేవకుడు ఇలాంటోడు లేదా ఈ సేవకుడు చేసిన తప్పేంటి? ఈ సేవకుడు చేసిన ఇదేంటి? అని టైటిల్ పెట్టి, థంబ్‌నెయిల్ పెట్టి పెట్టండి. 1,00,000 దాటుతది. 1,00,000 దాటుతది. ఒక్క రోజులో 20,000, 30,000, 40,000 పడుద్ది.
అలా తయారైంది ఈరోజు. ఎందుకంటే వ్యూస్ అయితే ఎక్కువొస్తాయి. అప్పుడు ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే కాటువుగా వాక్చాతుర్యంతో సేవకుని విమర్శిస్తారో అది చూసి అబ్బా! సూపర్ అన్న, అదన్న, ఇదన్న అని ఈ గ్రూపిజాలు తయారయ్యాయన్నమాట. ఇట్లా. కాబట్టి దయచేసి అలాంటి అడ్డదారులు దయచేసి తొక్కకండి. క్రీస్తు పాదాలు పట్టుకోండి. దేవుని పాదాలు పట్టుకోండి. దేవుడు తప్పకుండా ఒక దినాన హెచ్చిస్తాడు. రైట్. సో, దావీదు దగ్గరికి దేవుడు 400 మంది నడిపించాడు. ఇప్పుడు దావీదు ఒంటరివాడు కాదు సుమా 400 మంది. అయితే ఇప్పుడు మర్చిపోకండి. ఇప్పుడు దావీదు ఒంటరివాడు కాదు 400 తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులో మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకొను వరకు చూడండి. దేవుడు నాకు ఏమి చేయనని తెలుసుకునే వరకు, దేవుడు నాకు ఏమి చేయనని తెలుసుకునే వరకు, నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేయగా. ఈ లైన్ గమనించారా? దేవుడు నాకు ఏమి చేయనది నేను తెలుసుకొను వరకు. అంటే ఏంది దాని అర్థం? దేవుడు నాకు ఏమి చేయనో తెలుసుకునే వరకు అంటే దానేందర్థం? అభిషేకం చేశాడు. ఇంగా రాజు కాలా. ఏమవుతదో తెలీదు తన భవిష్యత్తు. ఎలా ఉంటదో తెలీదు భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కావట్లేదు దావీదుకు. ఇప్పుడు తల్లిదండ్రేమో మామ తరుముతున్నాడు. నా తల్లిదండ్రిని అక్కడ వదిలిపెట్టడం నాకిష్టం లేదు. ఈ కోపంతో, ఆవేశంతో నా కుటుంబాన్నైనా చంపేసే అవకాశం ఉంది సౌలుకు. కాబట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం అండి. యెస్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఎందుకంటే చిన్న చెప్పాను గదా! చిన్న ప్రాబ్లమ్. ఒక్క నిమిషం. యెస్. సో, ఎక్కడున్నాం? సో, దావీదు ఇక్కడ ఒక మాట అంటున్నాడు. దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకునే వరకు ఒక విషయం గమనించండి. దావీదు తన జీవితంలో ఏమవుతాడో తనకు అర్థం కావట్ల. ఎలా రాజు అవుతాడో, ఎలా ఏం జరుగుతదో తెలీదు. ఇందాక ఒక మాట చెప్పాను గదా! సేవకులమైన మనము పిలిచిన దేవుడు, అలాగే విశ్వాసులు కావచ్చు, కుటుంబంలో కావచ్చు, మీరు మారుమనసు పొందిన తర్వాత నీ కుటుంబం నిన్ను అవమానపరిచి, గేలి చేసి రకరకాల మాట్లాడుతున్నప్పుడు, ఏంటో నాన్న నా భవిష్యత్తు అర్థం కావట్లేదు. నా వివాహము, నా చదువు, దేవుడిని నమ్ముకున్న తర్వాత నుంచి నాకేం అర్థం కావట్లేదు. గందరగోళంగా ఉంది. శోధనలు తట్టుకోలేకపోతున్నాను అన్నట్లయితే భయపడకండి. కొన్ని రోజులుంటాయి. కొన్ని రోజులుంటాయి. వెయిట్ అండ్ సీ, వెయిట్ అండ్ సీ. దాని ద్వారా మీరు ఏదైనా నేర్చుకోవాలంటే ప్రభువుని అడిగి నేర్చుకోనండి. ఆ కష్టాల ద్వారా, శ్రమల ద్వారా, ఒంటరితనం ద్వారా. అదే దావీదు అంటున్నాడు. దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకునే వరకు అనే పదం ఉంది చూసారా? అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే దావీదు ఏం చేయాలో, ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడో వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తున్నాడు. ఆ వెయిటింగ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్రభు దగ్గర నేర్చుకోవడం. ఓకేనా? ఒక్క నిమిషం. సారీ అండి. కొంచెం చిన్న డిస్టర్బెన్స్ వల్ల. ఎందుకంటే కరెంట్ పోవడం వల్ల కొంచెం అటు ఇటు డిస్టర్బ్ అయ్యాయి. రైట్. సో, దావీద్ అలా వెయిట్ చేయడం నేర్చుకున్నాడు. సో, మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడో, ఎలా నడిపిస్తాడో వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. తొందరపడొద్దండి. తొందరపడి తప్పుడు నిర్ణయం తెలుసుకోవాలి. ఒక చిన్న మాట చెప్తాను. ఒక చిన్న మాట. మీరు యోసేపు జీవితాన్ని బాగా గమనిస్తే, యోసేపు నిర్దాక్షిణ్యంగా జైల్‌లో పడతాడు. జైల్‌లో పడినప్పుడు అక్కడ పానదాయకుడు, భక్ష్యకారుడు ఇద్దరు ఉంటారు కదా! అంటే జైల్‌లో ఉన్నప్పుడు సహాయం అడుగుతాడు. "అయ్యా! నేను ఈ కల భావాన్ని చెప్పా. తర్వాత నువ్వు విడుదలవుతావు. విడుదలైన తర్వాత ఫరో దగ్గరికెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు విడుదల కోసం ఫరో దగ్గర విజ్ఞాపన చెయ్యి" అని అడుగుతాడు. ఎవరు? యోసేపు అడుగుతాడు. ఇప్పుడు అడిగినప్పుడు ఆ దక్షరాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి విడుదల పొందిన తర్వాత ఫరో దగ్గరికెళ్ళి, "ఫరో గారు పలాని జైల్‌లో ఒకాయన ఉన్నాడు. యోసేపు అని ఆయన. ఆయన పొతిఫర్ భార్య ఇట్ట నిర్దాక్షిణ్యంగా ఆయన మీద నింద వేసిందండి. ఆయన ఏ తప్పు చేయలేదు మంచోడండి. దయచేసి అతనికి విడుదల ఇవ్వండి" అని ఏమైనా ఆ దక్షగాయకుడు ఏమన్నా అడిగాడా? అడగలేదు బ్రదర్. అడగలేదన్నా. మర్చిపోయాను. ఒకవేళ అడిగింటే గనక ఏం జరిగేది? ఇమాజిన్ చేసుకుందాం. ఒకవేళ అడిగింటే గనక ఏం జరిగేది? అర్థం అడిగింటే కాలేదా? అంత స్థితిలోకి ఎదిగేవాడు కాదన్న అప్పుడు. ఆ! రైట్. అంటే ఎదగడం అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒకవేళ అడిగినాడనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఒకవేళ ఫరో అనే వ్యక్తి దయ తలిచి, సరేరా మంచోడంట వదిలిపెట్టానంటే, వదిలిపెట్టేసి ఎళ్ళిపోయాడు. అప్పుడు యోసేపు ఎక్కడుండేవాడో, ఏం జరిగిందో మనకు తెలీదు. కానీ దేవుడు అతనెందుకో మర్చిపోయేట్టు చేశాడు. దేవుడు ఇన్వాల్వ్‌మెంట్ అయ్యేంత వరకు గమనించారా ఇక్కడ? ఆ దక్షరాయకుడు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే మహా అయితే విడుదలొచ్చేది. మహా అయితే జైల్లోంచి బయటికొచ్చేవాడంతే. బట్ దేవుడు ఇన్వాల్వ్ అయితే రాత్రికి రాత్రి రాజయిపోయాడు. మంత్రి అయిపోయాడు. ఎవరు? యోసేపు. నేనదే చెప్తున్నా. మనుషుని ఇన్వాల్వ్‌మెంట్ కంటే దేవుని ఇన్వాల్వ్‌మెంట్ అనేది చాలా పవర్‌ఫుల్.
సో, దేవుడు ఇన్వాల్వ్ అయ్యేంత వరకు దేవుడు నాకేమి చేస్తాడా అని దావీదు ఎదురు చూస్తున్నాడంట. దేవుడు నా కొరకు ఏం చేయబోతున్నాడో అని ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూడండి తప్పులేదు. కొంచెం వెయిట్ అవుతది. మళ్ళా చెప్తున్నా చాలా టైం తీసుకుంటది. దాని వెనక ఓర్పుండాలి, సహనం ఉండాలి, టైమ్ టేకింగ్ ప్రాసెస్. బట్ నో ప్రాబ్లమ్. బిలీవ్ మీ మై ఫ్రెండ్స్, నువ్వు అలా ఓర్చుకోవడం, అలా ఎదురు చూడడం నేర్చుకున్నాక అద్భుతమైన విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. రీసెంట్‌గా నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆహ్, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఇదే ప్రాంతంలో పాపం ఆహ్, వాళ్ళ తల్లిదండ్రులు ఫోర్స్ చేస్తున్నారని సరే అని చెప్పి ఒప్పుకునింది పెళ్ళికి. ఒప్పేసుకునింది పెళ్ళికి. ఒప్పుకున్నారు. అంతా అయిపోయిందింక. బట్టలు అదేమంటారు దానికి సంబంధించిన బంగారు, బట్టలన్నీ కొనుక్కున్నారు. కళ్యాణ మండపం కూడా బుక్ చేసేసారు. చేసిన తర్వాత ఫోను చేసి, "అన్నా నాకెందుకో మనస్సాక్షి బాధగా ఉందన్నా. తప్పు చేస్తున్నా అనిపిస్తుంది. ఏదో తెలియని బాధగా ఉంది, ఆక్రందంగా ఉంది" అనింది. "ఏమైందమ్మా" అంటే, "ఇట్లా పెళ్లి జరుగుతుంది. ఎవరు అబ్బాయి ఏంటి" అది అడిగితే, ఆహ్, పెళ్లయిన తర్వాత అదే తిరుపతికెళ్ళాలంట. పెళ్లి అయిన వెంటనే కొండకెళ్ళాలంట. నేను షాకయ్యా. "ఏంటమ్మా అన్ని జల్లులు పెళ్లి చేసుకుంటున్నావు" అంటే, "ఆ రోజు అంత బలవంతం చేసి నన్ను ఒప్పించారన్నా. ఇప్పుడు భయమేస్తుందన్నా. ఇప్పుడు తెలియని బాధగా ఉందన్నా. డిప్రెషన్‌గా ఉందన్నా. ఏం చేయాలో అర్థం కాదన్నా" అంటుంది. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? పెళ్లి మాట ఇచ్చేసారు. బట్టలు కొనుక్కున్నారు. కళ్యాణ మండపం బుక్ చేసారు. అన్నీ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫోను చేసి బాధేస్తుందన్నా అని. ఎందుకు కొంచెం ఓర్చుకోలేకపోయింది? అప్పుడు మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఒప్పిస్తున్నప్పుడు, బలవంతం చేసినప్పుడు కొంచెం ఓర్చుకోనుంటే, కొంచెం ఎదురు జూసుంటే బావుండేది గదా! ఆలోచించండి. ఇప్పుడే ఇంత బాధపడుతుంటే రేపొద్దున ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మారుమనసు పొంది, రక్షణ పొంది, ప్రభువులు శరీరంలో, రక్తంలో పాలుపంపులు పొందిన వ్యక్తి అవి చేయగలుగుతారా? ఆలోచన చేయండి. సో, మై ఫ్రెండ్స్, వెయిట్ చేయడం నేర్చుకోండి ప్రభు సన్నిధిలో. అదొక అద్భుతమైన లక్షణం. దేవుడు నా కొరకు ఏమి చేయబోతున్నాడో, మోయాబు ప్రాంతంలో తన తల్లిదండ్రులను వదిలిపెట్టి దావీదు వెయిట్ చేస్తున్నాడు. దేవుడు నాకు ఏమి చేయబోతున్నాడో, అది అద్భుతమైన మాట నాకు నచ్చింది. తర్వాత ఇంకొక లైన్ అద్భుతమైన మాట. తర్వాత చూద్దాం. చూడండి 4 వచనం. 3 వచనం చూద్దాం. తర్వాత దావీదు అక్కడ నుండి బయలుదేరి మోయాబులో మిస్పేకు వచ్చి, దేవుడు నాకు ఏమి చేయనిది నేను తెలుసుకుని వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద నుండిమని మోయాబు రాజుతో మనవి చేసి, అతని యొద్దకు వారిని తోడుకొని పోగా, దావీదు కొండలలో దాగి ఉన్న దినములు దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్త అగు గాదు వచ్చి ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. 5 వచనం చాలా ఇంపార్టెంట్. ఎందుకని అంటారేమో చూడండి కావాలంటే, మరియు ప్రవక్త అయిన గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హరేతు అనే అడవిలో చొచ్చెను. మరియు ప్రవక్త అయిన గాదు వచ్చి ఇప్పుడు దావీదు అలా తల్లిదండ్రులను వదిలిపెట్టేసాడు. దేవుడు నా కొరకు ఏం చేస్తాడో అని పాపం అడవులంబడి, గుట్టలంబడి తిరుగుతున్నాడు దావీదు. అలా తిరుగుతుంటే ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. అప్పుడు దేవుడు గాదు అనే ప్రవక్తను పంపించాడు. మై ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని హస్తాల కింద ఉంటావో, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు దేవుని హస్తాల కింద ఉంటావో, దేవుడు నిన్ను నడిపించాల్సిన మార్గాన్ని నీ యొద్దకు బయలుపరుస్తాడు. సేవకుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, పరిస్థితుల్లో కావచ్చు. ఇన్ ద సేమ్ మేనర్ ఎప్పుడైతే దావీదు మనుషుల మీద చేతులు చాటడం మొదలుపెట్టాడో, దేవుడు ప్రవక్తను పంపల. దేవుడు సేవకులను పంపల. ఎప్పుడైతే దావీదు చేతులెత్తేసాడో, ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, దేవుడే ప్రవక్తలను పంపిస్తున్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకో. నువ్వు మనుషుల దగ్గరికెళ్లి అడుక్కోవడం వేరు. మనుషులే నీ దగ్గరకొచ్చి నీకివ్వడం వేరు. నా పాయింట్ నీకు అర్థమవుతుందా? మనుషుల దగ్గరికెళ్లి నువ్వు చెయ్యి చాచడం వేరు. మనుషులే నీ దగ్గరకొచ్చి నిన్ను సహాయం అడగడం వేరు. దేవుడే నీ దగ్గరకొచ్చి సహాయం అడిగే విధంగా దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు. ఈ పాయింట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అప్పుడు దాకా దావీదు వాళ్ళని అడిగాడు, వీళ్ళని అడిగాడు, ప్రవక్త దగ్గరికెళ్ళాడు, యాజకుడి దగ్గరికెళ్ళాడు, భార్య దగ్గరికెళ్ళాడు, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి, దేవుడు నా కొరకు ఏమి చేయునా అని ఎదురు చూస్తూ కొండల్లో, గుట్టల్లో తిరుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేసాడో తెలుసా? దేవుడు ఏం చేసాడో తెలుసా? గాదు అని ప్రవక్తను పంపించాడు. నాయన వెళ్ళు. దావీదుకి చెప్పు. దావీదు నువ్వు ఇక్కడ ఉండొద్దు. యూదా అరణ్యానికెళ్ళు. యూదా ప్రాంతానికెళ్ళు. ఇక్కడ ఉండొద్దు. అని గాదు అనే ప్రవక్తను పంపించాడు. నేను అదే అంటున్నా. ఎప్పుడైతే మనం దేవుని హస్తాల కింద ఉంటామో, దేవుడే కొంతమంది సేవకులను, పరిస్థితులను నీకు నడిపిస్తాడు. అమ్మా నువ్వు ఇక్కడ ఉండొద్దు. అమ్మా నువ్వు ఈ పని చేయొద్దు. నువ్వు ఇది చేయొద్దు. నీ మనస్సాక్షి ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా, పరిస్థితుల ద్వారా దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఎప్పుడు దేవుని మీద డిపెండ్ అవుతాయి. ఆ అనుభవంలోకి రావాలి మనం. ఆ ఎక్స్‌పీరియన్స్‌లోకి రావాలి మనం. సేవా జీవితంలో, పరిచర్య జీవితంలో, మన విశ్వాస యాత్రలో అలాంటి ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడైతే నువ్వు మనుషుల మీద ఆధారపడతావో, నీ జ్ఞానం మీద ఆధారపడతావో, యూ కెనాట్ ఫైండ్ ఇట్. యూ కెనాట్ ఓవర్‌కమ్ ఎవ్రి సిట్యుయేషన్. మనం ప్రతి సిట్యుయేషన్ నుంచి బయటికి రాలేం. ఒకవేళ మేబీ ఒకటో రెండో సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావచ్చేమో గానీ, ప్రతి దాంట్లో నుంచి నువ్వు బయటికి రావడం కష్టం. కాబట్టి దేవుని మీద నుంచి ఆధారపడడం నేర్చుకోండి. దావీదు దగ్గర ఇక్కడ నేర్చుకున్న పాఠం అద్భుతమైన పాఠం. ఇది. రైట్. చివరికి నేను ఒక కీర్తన చూపించేసి ముగిచ్చేసాను. ఇక్కడ అలా దావీదు యూదారానికొచ్చాడు. నేను కొంచెం స్పీడ్‌గెళ్ళిపోతున్నా. అలా వస్తున్నప్పుడు సౌలు తరుముతాడు. అలా తరుముతున్నప్పుడు దోయగొని వస్తాడు. సో, ఇదంతా నేను ఇంతకుముందు చెప్పాను దోయగు గురించి. అలా సౌలు వస్తాడు. సౌలు కొంతమంది యాజకులను చంపేస్తాడు. మీరు తర్వాత చదువుకోండి. చంపిన తర్వాత దావీదు అనే వ్యక్తి ఆ కొండల్లో, గుట్టల్లో అక్కడ ఇక్కడ పరిగెడతాడు, పారిపోతాడు. ఆ 23 అధ్యాయానికొచ్చేసరికి ఒక ప్రాంతానికొస్తాడు.
దావీదు ఒక ప్రాంతానికొస్తాడు. మొత్తం వివరించట్లేదు సుమా, సమయం అయిపోతది కాబట్టి మొత్తం వివరించట్లేదు. అండ్ ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ దావీదు ఒక కీర్తన రాస్తాడు. ఎక్కడంటే చాగైతండి. ఆళ్ళందరి దగ్గర నుంచి పారిపోతున్నాడు. ఇప్పుడు దావీదు ఒంటరివాడు గాదు. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఒంటరివాడు కాదు. గాదు ప్రవక్త వచ్చాడు. చెప్పాడు, "ఇక్కడ ఉండొద్దు నాయనా, వేరే ప్రాంతానికెళ్ళు." వెళ్ళాడు. అక్కడికెళ్ళిన తర్వాత మామొస్తున్నాడు. ఇక్కడికెళ్ళిన తర్వాత మామొస్తున్నాడు. ఫైనల్‌గా ఒక చోటుకొచ్చాడు. ఫైనల్ అనకూడదని ఇంకో ప్రాంతానికొచ్చాడు. ఆ ప్రాంతం ఏంటంటే 23 అధ్యాయం. ఇక్కడ దావీదు ఒక కీర్తన రాస్తాడు. చూద్దాం. అద్భుతమైన కీర్తన. ఇది గూడా ఒక అద్భుతమైన కీర్తన. ఏం జరిగిందో చూద్దాం. హ్మ్. అప్పుడు దావీదు యోనాతానొచ్చి కొంచెం బలపరచడం కావచ్చు, ఆ మాటలు తిరుగుతాయి. చూద్దాం 14 వచనం చూద్దాం. 14 వచనం నుంచి మొదటి సమూయేలు గ్రంథం 23, 14. సో, టైం లేదు కాబట్టి నేను కొంచెం స్కిప్ చేసుకుంటూ ఎళ్ళిపోతున్నా సుమా. సో, దావీదు సిట్యుయేషన్, దావీదు యొక్క మైండ్‌సెట్‌ను, దావీదు నడిపిస్తున్న నడకను, దావీదు ప్రార్థనా జీవితాన్ని, దావీదు దేవుని మీద ఆధారపడ్డాన్ని మాత్రమే చెప్తున్నాను. సో, కాబట్టి ఇప్పుడు 14 వచనం చూద్దాం. సో, మొదటి సమూయేలు గ్రంథం 23 అధ్యాయం 14 వచనం. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును, జీపు అరణ్యమున ఒక పర్వతమునందు నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు. సౌలు అనుదినము అతన్ని వెతికినను, దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు. తన ప్రాణము తీయుటకై సౌలు బయలుదేరినని దావీదు జీపు అరణ్యములో ఒక వనము దిగెను. సో, సౌలు ప్రతిరోజు ఎదుగుతున్నాడు దావీదుని చంపాలని. అలా ఎతుకుతుంటే పరిగెత్తుకుంటూ దావీదు జీపు అనే అరణ్యంలో ఒక వనంలో, అంటే ఒక తోటలో, జీపు అరణ్యంలో ఉంటాడు. ఇప్పటికి ఉందది. ఇప్పటికి ఒకవేళ మీరు గూగుల్ కొట్టాలి చెక్ చేసుకోవచ్చు. ఆ జీపు అనే అరణ్య ప్రాంతంలో ఉంటాడు ఎవరు? దావీదు. అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఫ్రెండ్ అయిన యోనాతాన్ వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్కషన్ జరిగింది. సో, అది కాస్త పక్కన పెట్టండి. ఇక్కడ దావీదు ఒక సంఘటన జరుగుతది. 18 వచనం చదువుతాం. 18 వచనం నుంచి వీరిద్దరు అంటే ఎవరంటే యోనాతాను, దావీదు. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనంలో నిలిచెను. యోనాతాను తన ఇంటికి వెళ్ళిపోయాను. జీఫీయులు బయలుదేరి, ఈ 19 వచనం చాలా ఇంపార్టెంట్. జీఫీయులు బయలుదేరి గిబియాలోనున్న సౌలు యొద్దకు వచ్చి, సౌలు యొద్దకు వచ్చి మెషిమోనుకు దక్షిణమునున్న హకిలా హకిలామన్యములోని అరణ్యము కొండ స్థలము యందు మా మధ్య దావీదు దాగి ఉన్నాడే. రైట్. మీకు అర్థం చెప్తా. రాజా, మీ మనోభిష్టమంతటి చొప్పున దిగిరమ్ము. రాజువైన నీ చేతికి అతన్ని అప్పగించుట మా పని అని చెప్పగా, మీకు అర్థం చెప్తా ఏం జరిగిందో. కథలా చెప్తాను. ఇప్పుడు నా పేరు సంజయ్ దర్శగా. అయితే ఈ కడప, ఈ రాయలసీమ ప్రాంతానికి ఒక రాజున్నాడనుకోండి. మా మామగారు రాజనుకో, ఉదాహరణ చెప్తాను సుమా. మా మామ రాజనుకోండి. మా మామ నన్ను తరమాలని ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు తరమాలని ప్రయత్నం చేసినప్పుడు, నన్ను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు నేనేం చేశానంటే, నేను పరిగెత్తుకుంటా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విజయవాడ, కృష్ణా జిల్లా అలా పరిగెత్తుకుంటూ పోతున్నా. మా మామ నన్ను వదలట్లే. మా మామ కూడా నన్ను తరుముతున్నాడు చంపాలని. అప్పుడు నేనలా పరిగెడుతుంటే విజయనగరం ప్రాంతం, అంటే ఇప్పుడు మన బ్రదర్ రాజేష్ గారున్నారు గదా! ఆ ప్రాంతంలో బ్రదర్ గారి దగ్గరికెళ్ళా. బ్రదర్ ఏమన్నారంటే, "సంజు, బ్రదర్ మీరిక్కడే ఉండండి. మా ఇంట్లో ఉండండి. మీరు మా ప్రాంతంలో మీకేం ఇబ్బంది లేదు. మీకేం ఇబ్బంది కాదు. మీరు ఇక్కడ ఉండండి. అంటే మీరు ఇక్కడే ఉండండి. ఏం భయపడొద్దన్నాడు." సరే, అబ్బా! నాకు తోడుగా ఉన్నాడు బ్రదరు. ఈ ప్రాంతంలో నాకు క్షేమంగా ఉంటది. ఈ ప్రాంతంలో ఎందుకంటే ఆ జీపు అరణ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో గాదు. సొంతం యూదా గోత్రానికి చెందినటువంటి తన సొంత ప్రజలే. దావీదు యొక్క సొంత ప్రజలే. ఆ జీపు అరణ్యం ఉన్న ప్రాంతాలు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు. ఇప్పుడు విజయనగరంలో ఉన్నటువంటి రాజేష్ గారు నా బ్రదర్ అనుకోండి. బ్రదర్. అయితే బ్రదర్ చెప్పాడు. బ్రదర్ మీరిక్కడే ఉండండి. మామగారు తరుముతున్నారు గదా! భయపడకండి, దిగులు పడకండి. ఇక్కడే ఉండండి, ఏం గాదు అని చెప్పి నాకు సహాయం చేశాడు. సరే మంచిది. అప్పుడు రోజు ఆతిథ్యం ఇస్తున్నాడు. మంచిగా జరుగుతుంది. మంచిగా యథావిధిగా పోతుంది. అయితే సడెన్‌గా ఏం చేశాడంటే రాజేష్ గారు, అంటే తప్పుగా అనుకోకూడదు సుమా, మీ ఎగ్జాంపుల్ అర్థం చెప్తున్నా. రాజేష్ గారు ఒకానొక పాటన ఉన్నట్టుండి ఆ విజయనగర ప్రాంతం నుంచి కడప అనే రాయలసీమ ప్రాంతానికొచ్చి, సౌలు గారు, అదే సంజీవ్ మామగారు, మీరు సంజీవ్ కోసం వెతుకుతున్నారు గదా! రండి. సంజీవ్ ఏడున్నాడో నేను చూపిస్తా. నేను పట్టిస్తా. రండి నేను పట్టిస్తా అని సౌలును, అంటే ఈ ఈ ఈ రాజేష్ గారు ఏం చేశారంటే, అప్పుడు మా మామని పట్టుకొని పోయి విజయనగరంలో ఉన్నటువంటి నా దగ్గరికి పిలుచుకొనొచ్చాడు. మీకు అర్థమవుతుందా? అంటే ఈ జీపీలు ఎలాంటి వాళ్ళంటే, అదే జీపు ప్రాంతంలో అరణ్యంలో దావీదు దాగి ఉన్నాడు అని, దావీదుని అక్కడే వనంలో, అరణ్యంలో పెట్టి ఈ జీపీయులు కొంతమంది వెళ్లారు సౌలు దగ్గరికి. గిబియా ప్రాంతానికెళ్ళి, సౌలు గారు దావీదు మా ప్రాంతంలో ఉన్నాడు. రండి పట్టుకుందాం. వాడక్కడ దాక్కున్నాడు రండి" అని. ఇమాజిన్ చేసుకోండి. ఈ విషయం దావీదుకి తెలిసింది. ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి. 'సంజీవ్ తేజ' నేను పరిగెత్తుకుంటా నా దిక్కు నేను పారిపోతా అంటే విజయనగరంలో మా బ్రదర్ ఉన్నాడని చెప్పి నేనెళ్ళా. వెళ్ళిన తర్వాత అక్కడ బ్రదర్ ప్రేమగా మాట్లాడి, "ఉన్నాను బ్రదర్, నేను చూసుకుంటాను బ్రదర్" అని వాళ్ళ ఇంట్లో పెట్టుకొని, తిరిగి మరలా నా శత్రువు దగ్గరికొచ్చి, "సంజీవ్ ఒకడున్నాడు రండి పట్టిస్తాను" అని పిలుచుకొనొచ్చాడనుకో నా శత్రువును నా దగ్గరికి. అప్పుడు 'సంజీవ్ తేజ' నేను విన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాను? అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళా చెప్పాలనా?
అక్కడ ఎవరైనా నమ్మక అర్థమైందా? ద్రోహం అర్థమైంది. అర్థమైందా? దాన్నేమంటారు జనరల్‌గా అలా నమ్మక చేయడానికి? ద్రోహం. నమ్మక ద్రోహం. రైట్. నమ్మక ద్రోహం. యెస్. ఎగ్జాక్ట్‌గా. అలా జీపీయూలో చేస్తున్నప్పుడు దావీదు గుండె ఎలా ఉంటది? అంటే ఐ మీన్ దావీదు ఎలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఇలాంటి నమ్మక ద్రోహాలు మన కుటుంబంలో జరగవంటారా? భర్త ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, అనే వాళ్ళ ద్వారా కావచ్చు, "అక్క ఒక 50,000 ఉంటే ఇస్తారక్క" అన్నవాళ్ళు, "నువ్వెప్పుడిచ్చావు నాకు" అనేవాళ్ళు. నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేసినోళ్ళు మన కుటుంబంలో, మన సేవా జీవితంలో, మన పరిచర్యలో బోలెడంత మంది ఎదురవుతారు. ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో మీరేం చేస్తారు? ఇప్పుడు అలాంటి సిట్యుయేషన్‌లో దావీదున్నాడు. ఈ టైంలో దావీదు కీర్తన రాసాడండి. అద్భుతమైన కీర్తన. అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు ఆ కీర్తన చదవమా? ఆ కీర్తన చదివిచ్చేసి ముగిచ్చేస్తాను. ఓకేనా? రైట్. ఆహ్, అర్థమైందా ఇప్పటి వరకు? అది అర్థమవుతేనే ఈ కీర్తన అర్థమవుతది. లేకపోతే కీర్తన అర్థం కాదు. అర్థమైంది కదా! అర్థమైందా? అర్థమైంది బ్రదర్. ఆ! యాహ్! ఇదొక్కటి చదివి ముగించేద్దాం. కీర్తన గ్రంథం 54 కీర్తన. 54 కీర్తన. కీర్తన గ్రంథం బుక్ ఆఫ్ సామ్స్ 54 నేను చూపిస్తాను. కీర్తన గ్రంథం 54 కీర్తన. ఇక్కడ దావీదు రాసిన కీర్తన చూపిస్తాను. ఒక్క నిమిషం. యాహ్! మీకు కనిపిస్తుందా? 54 కీర్తన పైన ఇలా ఉంటది. తంతి వాయిద్యంతో పాడదగినది. జీపీయులు వచ్చి మాలో దాగి ఉన్నాడు కాడా అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానం. కనిపించిందమ్మా? కనిపించిందా? కనిపించిందమ్మా. 54 యెస్. 54లో దావీదు అంటున్నాడు జీపీయులు దావీదు దగ్గరకొచ్చి అంటున్నారు. "అయ్యా! సౌలు మాలో దాగి ఉన్నాడని కాడా" అని చెప్తున్నారు. సో, ఇప్పుడు అలా జీపీయులు వచ్చి దావీదు దగ్గరకొచ్చి చెప్తున్నారు. దావీదు గారు దావీదు మా దగ్గర దాక్కున్నాడండి. రండి వాడిని ఏసేద్దాం" అని. ఇప్పుడు ఊహించుకోండి ఎంత బాధతో ఉంటాడో. ఒరేయ్! నాతో పాటు ఉంటూనే ఇప్పటిదాకా మన యూదా జాతి అనుకుంటూనే ఇంత నమ్మక ద్రోహం చేస్తారా? అని దావీదు ఎంత ఎమోషనల్‌గా ఎంత బాధపడతాడు చూడు మనుషుల మీద. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు దావీదు ఒంటరివాడు గాదు. ఎంతమందితో ఉన్నాడు? 400 మందితో ఉన్నాడు. పోనీ ఈ 400 మందిని పోగేసుకొని వాళ్ళ మీదకి ఏమన్నా యుద్ధానికెళ్ళాడా? వాళ్ళతో గొడవ పెట్టుకున్నారా? "ఏరా నాకు నమ్మకద్రోహం చేస్తార్రా మీరు జీపీయులారా" అని ఏమన్నా ఎళ్ళాడా? వెళ్ళలేదండి. ఎందుకంటే దావీదుకి అర్థమైంది. చేతులు చాచడం, వాళ్ళు వీళ్ళ దగ్గరికి అడగడం వేస్ట్‌రా ప్రార్థన చేయడం, దేవుని కొరకు కనిపెట్టుకోవడం ఉత్తమమైన భాగ్యం అని గుర్తెరిగాడు కాబట్టి ఇప్పుడు జీపు ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక కీర్తన రాసాడు. 54 కీర్తన సో, మొదట్లో చూపించా మీకు. దావీదు మాలో దాగి ఉన్నాడు గదని జీపుల దగ్గర సౌలు దగ్గరకి వచ్చి చెప్పినప్పుడు 54 కీర్తన రాస్తున్నాడు. మొదటి నుంచి చదువుతున్నా. మొదటి నుంచి 54 కీర్తనలో ఏముందో చూడండి. చూడండి ఏముందో. నా దేవా చూడండి అద్భుతమైన మాట. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుమయ్యా. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము. మీకేమైనా అర్థమవుతుందా? నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు. న్యాయం ఎందుకు తీర్చమంటున్నాడు? అయ్యా నేను తప్పు చేశానా? గొల్యాతుని చంపాను. ఫిలిష్తీయులను చంపాను. ఇశ్రాయేలు జాతికి మేలే చేశాను తప్ప తప్పు చేశానా? మా మామ నన్ను మత్సరంతో తరుముతుంటే సహాయం చేసేవాడు లేకపోగా, మరలా ఈ జీపీయులు వెళ్లి నాతో నమ్మకంగా ఉంటూనే మా యూదా జాతిలోనే పుడుతూనే నా గోత్రం వారే అయినా, నా కుటుంబం వారే అయినా, నా గోత్ర ప్రజలే అయినప్పటికి సౌలుతో కలిసి నన్ను చంపాలని వెళ్తున్నారయ్యా. చూడయ్యా ఈ అన్యాయం. నాకు న్యాయము తీర్చయ్యా. ఆ లైన్ గమనించారా? ఎప్పుడు ఒక మనిషి ఎమోషనల్‌గా ప్రార్థనలు మనం ఎక్కువ ఊత పదాలు వాడతాం ప్రార్థన చేసేటప్పుడు. కానీ అలా చేయొద్దు ప్రార్థన. మనం ఉన్న సిట్యుయేషన్, మన సర్కమ్‌స్టాన్సెస్, మన పరిస్థితులను బట్టి ఆ వర్డ్స్ రావాలి. ఆ పదాలు రావాలి. ఏదో రోజు చేసే ప్రార్థన అదే పదాలు కాదు. చూడండి ఎంత అద్భుతమైన పదాలు వాడుతున్నాడో చూడండి. దేవా నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం తీర్చు. దేవా నా ప్రార్థన ఆలకింపుము. నా నోటి మాటలు చెవిన బెట్టుము. అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకొనిన వారు కాదు. చూడయ్యా అన్యులు నా మీదికి లేచి ఉన్నారు. బలాఢ్యులు నా ప్రాణము తీయజూచున్నారు. వారు తమ ఎదుట దేవుని ఉంచుకున్నవారు కాదయ్యా. చూడయ్యా వాళ్ళకి కనీసం అర్థమవుతుందా? దేవుని తమ ఎదుట ఉంచుకున్నవారు కదా! నేనేం అన్యాయం చేశానని? ఆ జీపీయులు వెళ్లి మళ్ళా వాళ్ళతో సౌలుతో కలుస్తున్నారు. ఇప్పుడు ఆ బలాఢ్యులంటే ఎవరు? ఆ జీపీయులు కావచ్చు, సౌలు రాజు గదా! ఈ రాజు ఈ బలాఢ్యులందరూ కలుసుకున్నారయ్యా. నేను 400 మందితో కలిసినానయ్యా. అప్పుడు మీరనొచ్చు, దావీదు నువ్వు గూడా బలవంతుడే గదా! కాదండి. నేను బలవంతుడిని గాదు. అయ్యా బలాఢ్యులందరూ కలిసారయ్యా. నన్ను ఒంటరివాడిని చేశారయ్యా. చూడయ్యా, చూడయ్యా వాళ్ళు దేవుడిని ఎరిగిన వారు కాదయ్యా. కనికరించయ్యా. ఇప్పుడు ఆ ఎమోషన్ ఆ బాధ, ఆక్రందన, ఆవేదన చూడండి. మేలు చేస్తే మేలుకు కీడే చేస్తున్నారు ప్రతిగా. అప్పుడు దావీదు రాస్తాడు. చూడండి తర్వాత 4 వచనం.
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. మళ్ళా చెప్తున్నా. ఈ లైన్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ చెప్తా చూడండి. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. ఇప్పుడు మీకో ప్రశ్న రావచ్చు. దేవుడే నాకు సహాయకుడు అంటున్నాడేంటి దావీదు? ఇప్పుడు దావీదు దగ్గర 400 మంది ఉన్నారు గదా! ఇంచుమించు 600 మంది అవుతారు తర్వాత. 600 మంది అవుతారు దావీదు దగ్గర. ఇప్పుడు వాళ్ళని ఆధారం చేసుకొని దావీదు యుద్ధానికెళ్ళొచ్చు గదా! ఆ జీపీలతో గొడవ పడొచ్చు గదా! జీపులతో గొడవ పడొచ్చు గదా! తిరగబడొచ్చు గదా! కానీ దావీదుకి ఒక నమ్మకం ఉంది. దావీదు ఫెయిత్ ఏంటి? దావీదు నమ్మకం ఏంటంటే, ఈ 400 మంది, 600 మంది, 6000 మంది కాదయ్యా! నా ఆధారం, నా నమ్మకం నువ్వేనయ్యా! అంత మాత్రం కాదు. నన్ను ఆదరించువాడు నువ్వే. ఇప్పుడు ఇంతమంది బలాన్ని చూసుకొని నేనేం ఆదరణ పొందను. ఒక నిజమైన సేవకుడికి సేవలో ఉన్న విశ్వాసం చూసో, ధనవంతులను చూసో, ఇదో ఈ వస్తువులను చూసో, ఏసీ మందిరం చూసో, బిల్డింగ్ చూసో ఆదరణ ఉండదనుకో. నిజం చెప్తున్నా యాస్ ఎ ట్రూ క్రిస్టియన్ యాస్ ఎ నిజమైన క్రైస్తవుడికి, నిజమైన ఆత్మీయుడికి కట్టుకున్న ఇల్లో, మెడలో వేసుకున్న బంగారం అది కంఫర్ట్ ఇవ్వదు అతనికి. కాసేపు "అబ్బా! ఏముందక్క మీ చీర? అక్క ఏముందక్క మీ బంగారం? భలే ఉందక్క మీ చీర ఏడగొన్నారక్క?" అని మనుషులు పొగిడినంత సేపే ఉంటది. ఆనందం అబ్బా! చూసావా నా చీర అందరూ అని కాసేపు ఉంటదది. ఆ తర్వాత ఆ చీర మడిచి బీరువాలో పెట్టుకోవాల్సిందే. మడిచి ఆ చీర బీరువాలో పెట్టుకోవాల్సిందే తప్ప దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. నిజమైన ఆదరణ, ఒక నిజమైన ఆత్మీయుడికి నిజమైన ఆదరణ దేవునితో ఉన్న సహవాసం. ఆ పరిశుద్ధాత్మ ఏలుబడిలో నడుస్తున్నప్పుడు, కన్నీటిలో, కష్టాల్లో నువ్వు ఆయన సన్నిధిని తాకుతున్నప్పుడు వచ్చే ఆ ఎక్స్‌పీరియన్స్ చూసావా? ఈ ప్రపంచంలో ఏది దాన్ని బీట్ చేయలేదు. అలా చెప్తున్నా ఈ ప్రపంచంలో ఏది దాన్ని బీట్ చేయలేదు. కనుక దావీదు ఆ ఎక్స్‌పీరియన్స్ చేసాడు. చూడండి అంటున్నాడు, "ఇదిగో దేవా! నా ఆధారం నువ్వేనయ్యా. ప్రభువా! నా ప్రాణమును ఆదరించువాడు నువ్వే." అద్భుతం గదా! ఇలాంటి కష్టాల్లో వచ్చే ప్రార్థన ఎంత బావుంటదో ఇలా చేస్తే. ఇలా ప్రార్థన చేస్తే ఎంత బావుంటదో. దేవుడు మనకి ఇల్లిచ్చాడా? ఆస్తిచ్చాడా? బంగారిచ్చాడా? తల్లులారా మిమ్మల్ని దేవుడు దీవించాడా? అలా సేవకులారా మిమ్మల్ని సేవకుడు దీవించాడా? మంచి మందిరం కట్టుకున్నారా? మంచిదే. ఆ మందిరం, వచ్చే విశ్వాసులు, వచ్చే సంఘ బిడ్డలు వాళ్ళు కాదు మన ఆదరణ. మన ఎన్ మన ఎంటైర్ ఆదరణ, మన ప్రాణాన్ని ఆదరించేవాడు, మన బలం, మన ధైర్యం దేవుడే. ఇదెప్పుడు మర్చిపోకండి. నువ్వు ఎంత దేవుడు నిన్ను దీవించినా, ఎంత దేవుడు నీకు బంగారం, ఆస్తి ఇచ్చినా ఇది మర్చిపోకండి. రైట్? కాబట్టి దావీదు అంటున్నాడు చూడండి 5 వచనం, 4 వచనం. "ఇదిగో దేవుడే నా సహాయకుడు, ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు" చూడు, చూడు, చూడు. "నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును. నీ సత్యమును బట్టి వారిని నశింపచేయుము. స్వేచ్ఛార్పణములైన బలులు నేనికర్పించెదను. యెహోవా నీ నామం ఉత్తమము. నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను." దావీదు అంటున్నాడు, "అయ్యా చూడయ్యా కీడు చేయాలని వాళ్ళొస్తున్నారు నా మీదకి. అయితే వాళ్ళు ఏ కీడైతే పన్నుతున్నారో, ఆ కీడు వాళ్ళ మీదకే రప్పించు. ఆ కీడులో నుంచి నన్ను తప్పించు. నేను నీకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తానయ్యా. నీకు బలులు అర్పిస్తానయ్యా. ఇది లేవ్యకాండంలో స్వేచ్ఛార్పణలంటారు. అంటే మనం స్వేచ్ఛగా దేవుడు మనం చేసిన మేలుని బట్టి మనం ఒప్పుకోవచ్చు. ప్రభువా నాకు ఈ మేలు చేయయ్యా. స్వేచ్ఛార్పణ చేస్తాను. పాత నిబంధన గ్రంథం ప్రకారం దావీదు లేవ్యకాండంలోని స్వేచ్ఛార్పణ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో నేనేం చెప్తానంటే మై ఫ్రెండ్స్, మన కష్టకాలంలో, మన కన్నీటి కాలంలో దేవుడు మనల్ని అలా కష్టకాలం, కన్నీటి కాలం, అనారోగ్య కాలం కూడా నడుపుతున్నాడంటే దానికి కారణం ఏంటంటే యెహోవా నా ప్రాణాధారం నువ్వే. నా దేవా నువ్వే నా ఆధారం. నా దేవా నువ్వే నా ధైర్యం అనే పాఠాలు నేర్పించాలని. దేవుడి మీద మనం పూర్తిగా ఆధారపడాలని. అంతే తప్ప మనుషుల మీద ఇంకా ఎక్కువ ఆధారపడి, బంగారం మీదనో, వస్తువుల మీద ఆధారపడి జీవితాలు పాడు చేసుకొని అధఃపతాల్లోకెళ్ళిపోకండి. అండ్ ఈరోజు మనం నేర్చుకున్న పాఠమేంటి? వెయిట్. వెయిట్. డోంట్ రన్. ప్రతిదానికి పరిగెత్తొద్దండి. పరిగెత్తండి, పరిగెత్తొద్దండి, పరిగెత్తండి. వెయిట్ చేయండి. దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టాల కింద హస్తాల కింద అణిగిమణి ఉండండి. వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో కావచ్చు, పరిచర్య విషయంలో కావచ్చు, అడ్డదారులు దయచేసి తొక్కద్దండి. వెయిట్ చేయండి. కాలం పడతది. ఆ కన్నీరు, ఆ బాధ, ఆ వేదన ఉంటది. బట్ డోంట్ వర్రీ. నా కన్నీటి బాధలో దేవుడు అద్భుతమైన పాఠాలు నేర్పిస్తాడు. దావీదు జీవితంలో మనం అదే నేర్చుకుంటున్నాం. ఇటువంటి వ్యక్తి గదండీ! అప్పుడు మీరు అడగొచ్చు, "అన్న దావీదు ఇన్ని పాఠాలు నేర్చుకున్నాడు గదా! మరి బెత్షెబతో పాపం చేసాడు గదన్నా!" యెస్ నిజమే. బెత్షెబ ఒక్క విషయంలో పాపం చేశాడు. పాపం చేశాడు. కానీ దావీదుకిచ్చిన పేరు, దావీదుకిచ్చిన ఘనత, దావీదుకిచ్చినటువంటి గొప్ప భాగ్యం మరి ఏ రాజుకి ఇవ్వలేదు దేవుడు. ఏమైనా తెలుసా? దావీదు నీ వంశంలోని కుమారుడు పుడతాడు. అంత మాత్రం కాదు. దావీదు కుమారుడు, దావీదు పట్టణమా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో గూడా దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అంటే అంత వాల్యూ ఇచ్చాడు దేవుడు దావీదుకు. ఎందుకంటే దావీదు ఏం జరిగినా పెనేసుకోబోతాడు. అంతే. అది కష్టం గాని, నింద గాని పెనేసుకోపోతాడు దేవునితో. సో, ఆ నేచర్ అలవాటు చేసుకోవాలి మనం. ఆ మైండ్ సెట్ మనకు రావాలి. కాబట్టి మై ఫ్రెండ్స్ మర్చిపోకండి. ఎవరైనా ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళ్తుండంటే దేవుడు వదిలిపెట్టాడు అనుకోబాకండి. దేవుడు మీకేదో నేర్పిస్తున్నాడని అర్థం. సో, దేవుడు ఉన్నతమైన భవిష్యత్తులో రానున్న దినాల్లో దేవుడు మీకొక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు కాబట్టే మిమ్మల్ని ఆ కష్టాల గుండా నడిపిస్తాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. రైట్ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నా కన్న తండ్రి కృప కలిగిన దయగల మా దేవ. విత్తబడిన మాటలు మాలో నాలో నూరంతరగా ఫలింపచేయము నాయన. దావీదు అనే వ్యక్తి కష్టాల గుండా, శ్రమల గుండా, ఒంటరితనం గుండా అనేక ప్రాంతాలకెళ్ళాడు. కాలం మారిన తర్వాత తన దగ్గరికి ఒక గుంపొచ్చింది. ఒక జనాభా వచ్చింది. అయినప్పటికిని దావీదు తిరిగి ఆ గుంపు మీదనో, ఆ జనం మీద ఆధారపడలేదయ్యా. నీ మీద ఆధారపడ్డాడు. నాయన సహాయం దయచేయండి. మా జీవితాల్లో గూడా
నువ్విచ్చే ఆశీర్వాదాన్ని బట్టి, దీవెనను బట్టి నాయన వాటి మీద మాకు ఆధారం లేదయ్యా. ఆదరణ లేదయ్యా. యెహోవా నువ్వే నా ప్రాణానికి ఆధారమయ్యా. ఈ జీపీయూలు వెళ్ళారు అక్కడికి. నా దగ్గర 400 మంది ఉండొచ్చు. కానీ వీళ్ళు కాదయ్యా నా బలం. వీళ్ళు కాదయ్యా నా ఆదరణ. నా ఆధారం నువ్వేనయ్యా. నా అన్నలున్నారు, సహోదరులున్నారు. కానీ మా ఆధారం ఇది కాదయ్యా. అలాగే నాయన ఈ వాక్యాన్ని వింటున్న నీ బిడ్డలు ఎవరైనా కష్టాల గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ఒంటరితనం గుండా, అలాగే సేవలో ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్తున్నట్టయితే నీ బిడ్డలు ఓదార్చండయ్యా. కొంచెం కాలం ఓర్చుకునే శక్తినివ్వండయ్యా. కొంచెం కాలం ఆర్థిక ఇబ్బంది తట్టుకునే శక్తినివ్వండయ్యా. నా జీవితంలో కూడా నాయన తండ్రి ఇంతకాలం నన్ను కాపాడినందుకు వందనాలు. అలాగే నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నా, అలాగే నాయన భవిష్యత్తు కొరకు యవ్వన కాలంలో చూస్తున్నా, ఉద్యోగం కోసం చూస్తున్న ప్రతి బిడ్డ పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాడు. కనికరించాడు. సహాయం దయచేయండి. పరిపూర్ణంగా నీ పైన ఆధారపడి నువ్వే మా ఆధారంగా గ్రహించే కృపనివ్వు. యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. ఆమేన్. ఆమేన్. మంచిది. యాహ్! ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రైజ్ లార్డ్. రాజేష్ గారు తీసుకుందాం. యెస్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఓకే. మంచిదండి. ఇంకేమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. భవిష్యత్తులో మనం దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఒకవేళ నేను చెప్తున్నాను మళ్ళా అన్న 23, 22లోనే మనకు చాలా వచనాలుంటాయి. అవి వివరించుకుంటూ పోతే లేట్ అయిపోతది. కాబట్టి నేను స్కిప్ చేసి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా మనకు చాలా రాజులున్నారు. రెహబాము, యెరోబాము, అబియా, అమజ్యా, ఆసా, సొలొమోను ఇంకా చాలా చరిత్ర ఉంది. కాబట్టి కంప్లీట్ చేయాలంటే కొంచెం త్వరగా వెళ్ళాల్సి ఉంటది కాబట్టి నేను స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నా. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరెవరైనా పర్సనల్‌గా చదువుతున్నప్పుడు మీకేదైనా డౌటొస్తే, "అన్న ఇది అర్థం కావట్లేదు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా?" అన్నట్టయితే నేను డెఫినైట్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ బ్రదర్‌కి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకవేళ బ్రదర్‌కైనా మెసేజ్ చేయొచ్చు. లేదా నాకైనా మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ బ్రదర్ తరపున ఎవరైనా మీరు మెసేజ్ చేయాలనుకుంటే ముందుగానే బ్రదర్ చెప్తే బ్రదర్ నాకు ఫార్వర్డ్ చేస్తారు. డెఫినైట్‌లీ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? బట్ ఏంటంటే నేను దావీదు యొక్క మైండ్‌సెట్ ఏంటి? దావీదు యొక్క ప్రేయర్ లైఫ్ ఏంటి? దావీదు యొక్క డిపెండెన్స్ ఏంటి? అన్నది చెప్పాలంటే నా మెయిన్ థీమ్ అన్నమాట.